భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు హిందువులందరూ ఏకధాటిగా ఉండాలని వేదాంత గీత శివం ఫౌండేషన్ అధ్యక్షుడు అభినవ శంకరానంద స్వామిజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. శంకరానంద స్వామిజీ సభా ప్రాంగణానికి చేరుకోగానే హిందూ సంఘాల నాయకులందరూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆయన పలు ఆధ్యాత్మిక విషయాలను వివరించారు. రాజకీయాల పేరిట, కులాల పేరిట హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేశారన్నారు. కులాలను, రాజకీయాలను పక్కనపెట్టి హిందువులుగా కలిసికట్టుగా ఉండాలన్నారు. నేటికీ హిందూ ధర్మం ప్రపంచానికి శాంతి మార్గాన్ని ఉపదేశిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనేక విధాలుగా హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో హిందువులందరూ ఐక్యతగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణీ సభ్యుడు యుగంధర్, ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్తలు డాక్టర్ రంగసాయి, వెంకట సుబ్బయ్య ఆచారి, నిర్వహణ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, ఆధ్యాత్మికవేత్త జి చంద్రిక పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సహకారంతో అల్పాహార వితరణ చేశారు. పూజ్య స్వామీజీ గారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై. భారతదేశంలో మన దేశము ఎన్నో రాష్ట్రాలుగా విభిన్న ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులతో నిండిపోయి అనైక్యతతో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ, భారతీయులందరినీ కూడా ఏకతాటి మీద నడిపించాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ సంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ 100 సంవత్సరాల క్రితము ఆవిర్భవించి ఎంతో ప్రయత్నం చేసి ఉంది. ఈ 100 సంవత్సరాల కాలంలో భారతదేశం అంతటా విస్తరించి ఉంది. ఇలాంటి మహాసభలు 100 సంవత్సరాలు జరిగిన సందర్భంగా 100 దినోత్సవం పండుగ సందర్భంగా మన రాష్ట్రంలో ఇక్కడ ఆత్మకూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనే కాకుండా భారతదేశము అంతటా ఇలాంటి మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రపంచంలో 40కి పైగా దేశాలలో ఇలాంటి మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇలా సభలు, సమావేశాలు జరుపుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ మనకు ప్రజలందరినీ ఒక తాటి మీద నడిపించాలని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ సంస్థ అంటే అది దేశభక్తికి, సేవాభావానికి మారుపేరైనటువంటి ఈ సంస్థ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలందరినీ, మన హిందువులందరినీ ఒక తాటి మీదకి నడిపించి వీరి అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాలని చెప్పేసి, ఒక తాటి మీద నడిపించాలని, ప్రపంచ దేశ ప్రజలలో కూడా భారతీయులకు ఒక ప్రత్యేకతను తీసుకురావాలని చెప్పేసి ఎంతో గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. వారి ప్రయత్నానికి మనం మద్దతుగా నిలిచి ఐక్యతను చాటుతూ బలాన్ని చేకూర్చాలని, మన హిందువులందరినీ, భారతీయులందరిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాలని చెప్పి కోరుతూ ఈ మా సమావేశానికి హాజరైనటువంటి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాను. చాలా చెప్పుకోవాల్సినది ఉంది హిందూ సమ్మేళనం అంటే. ఏంటంటే మన హిందువులం అందరము ఐక్యంగా ఉండాలి. ముఖ్యంగా ఎలాగంటే మనలో మనకు ఐక్యత ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాతని దేశం అనేది అభివృద్ధిలోకి వస్తుంది. మన హిందువులంతా ఐక్యంగా ఉంటేనే పరదేశస్తులు కూడా మనల్ని చూసి భయపడే విధంగా ఉండాలి ఎప్పటికే. కానీ అలా ఉండాలి అంటే మనము మన కల్చర్ని, మనం సాంప్రదాయాలను అభివృద్ధి చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా ఏంటంటే మన పిల్లలకు మన పద్ధతులు ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ తెలియపరచాలి. చిన్నతనం నుంచే వాళ్లకు అన్ని అలవాట్లు చేయాలి. పొద్దున్నే లేవడము, పెందలగడని లేవడము, మంచి దైవభక్తిగా ఉండడము, అంటే ఒక ఆధ్యాత్మిక చింతనతో పాటు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మన హిందువులు ఎలా ఉండాలి అంటే కనీసం వారానికి ఒకసారైనా దేవాలయాలకు వెళ్ళడము, ఇలాంటివన్నీ మన పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పించామంటే పిల్లలు కూడా మంచి అభివృద్ధిలో
చూస్తూ మన హిందువులంతా ఒకటిగా ఉండాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో కూడా కలుగుతుంది అనమాట. అలా ఉంటేనే మనల్ని చూసి పరదేశస్తులు కూడా వీళ్ళది బాగుంది కదా, వీళ్ళ సనాతన ధర్మం బాగుంది కదా అని వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతారు. అలా ముఖ్యంగా మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి భార్య గారు పరదేశస్తులైనా కానీ మన హిందూ ధర్మాన్ని ఎంచక్కా పాటిస్తా ఉంది. అలా ఉండాలనేది నేను కోరుకుంటూ ఈ సభకు ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ఇచ్చిన. ఎప్పుడైతే హిందువులు సాగరంగా ఉప్పొంగారో ప్రపంచమంతా శాంతి వచ్చింది. ఎప్పుడైతే హిందువులు దెబ్బతిన్నారో, ఎప్పుడైతే స్వాతంత్రాన్ని కోల్పోయారో అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. హిందువులు కలిసి ఉంటే మనం నిలబడతాం, హిందువులు విడిపోతే పడిపోతాం. మనం కాదు పడిపోయేది, మొత్తం విశ్వశాంతే దెబ్బతింటుంది, ప్రపంచమే దెబ్బతింటుంది. ప్రపంచం సుఖంగా ఉండాలంటే, ప్రపంచం ఆనందంగా ఉండాలంటే ఈ ప్రపంచంలో నివసించేటువంటి కేవలం మనుషులే కాదు, మొత్తము సృష్టి అంతా కూడా, చరాచర సృష్టి అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉండాలంటే హిందుత్వం మాత్రమే కాపాడగలదు. అందుకే హిందువు ఒకటి కావాలి. హిందువు ఏం కావాలి? వినబడలేదు. ఒకటి కావాలి. గట్టిగా చెప్పండి. ఏం మర్చిపోవాలి మనం? మన కులం మర్చిపోవాలి, మన భాష మర్చిపోవాలి, మన ప్రాంతం మర్చిపోవాలి. హిమాలయాల నుంచి సముద్రం వరకు, కన్యాకుమారి వరకు, ఇటు అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశంలో ఉండే ప్రజలందరము హిందువులమే. ఈ హిందువులందరూ ఈ పిడికిలిలాగా ఒక్కటిగా ఉంటే దేశం బాగుపడుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఏమవుతుంది? సెక్యులర్ పాఠాలు చెప్పుకుంటూ దేశాన్ని నాశనం చేస్తారు. సెక్యులర్ పాఠాలు చెప్తూ దేశాన్ని నాశనం చేస్తారు. సెక్యులర్ అంటే ఏమిటి? హిందువులకి సెక్యులర్ విధానాలు నేర్పుతారా మీరు? వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో అందరినీ కూడా గౌరవించింది ఈ దేశం. ఏ మతాల వాళ్ళైనా సరే గౌరవించింది ఈ దేశం. అప్పుడే ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం ఒక మతం పుట్టిందంటే కేరళ నుంచి రాజుగారు చెప్పారు, అక్కడేదో కొత్త మతం పుట్టిందట, వాళ్ళని తీసుకురండి రా అన్నాడు. మన వాళ్ళు వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళని తీసుకొస్తే కేరళలో ఆయనే డబ్బిచ్చి చర్చి కట్టించారు. వాళ్ళే ఇప్పుడు సిరియన్ క్యాథలిక్స్ అంటారు. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు మతం మారంగానే బొట్టు తీసేయమంటాడు ఆయన. ఇప్పుడు అది లేదు. సిరియన్ క్రిస్టియన్స్ బాగా బొట్టు పెట్టుకుంటారు, దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడు పుట్టినరోజు పండుగ అంటే దీపాలు ఆర్పడం ఒక పెద్ద ప్రక్రియ అయిపోయింది. దీపాలు వెలిగించడం భారతీయ ధర్మం, జ్ఞానాన్ని ఆరాధించడం హిందుత్వం. అందుకే భారతదేశంలో దీపాలు వెలిగిస్తాం. దీపావళి అనేది ఒక పండుగ. ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తా ఉంది. ప్రపంచమంతా గుర్తించి దీపాలు వెలిగించడం మొదలు పెట్టారు. అమెరికా వైట్ హౌస్ లో దీపావళి జరిగింది. ఇంగ్లాండ్ లో బకింగ్హామ్ ప్యాలెస్ లో, బకింగ్హామ్ ప్యాలెస్ లో దీపావళి జరిగింది.
మొత్తం ప్రపంచమంతా కూడా మొదలైంది. ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో అన్ని దగ్గర దీపావళి మొదలైనవి. 40 దేశాల్లో దీపావళి. మనం కాదు, ఆ దేశాల యొక్క అధిపతులు, అధినేతలు వాళ్ళు జరుపుతున్నారు. వాళ్ళ ప్రజలందరికీ దీపావళి జరుపుకోమని చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హిందువులు మేలుకోవడం మొదలు పెట్టారు. 100 సంవత్సరాల నుంచి అనేక వేలాది మంది కార్యకర్తలు చేసిన మౌన తపస్సు కారణంగా 1925 నుంచి 2020 దాకా ఇప్పటిదాకా చేసిన తపస్సు కారణంగా హిందువుల్లో భయం పోయింది, హిందువుల్లో ధైర్యం వచ్చింది, హిందువులలో చైతన్యం వచ్చింది, హిందువులలో ఐకమత్యం వస్తోంది, హిందువులలో కదలిక వచ్చింది. ఈ కదలిక ప్రపంచాన్నంతా శాంతివంతంగా చేసేంత వరకు ఆగదు. 1925 ముందర పరిస్థితి ఏమిటి? మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఒకరోజు కలెక్టర్ గారు పోతున్నారండి, బ్రిటిష్ కలెక్టర్ గారు తెల్లైన, ఆయన పక్కనే ఒక డఫేదారు బిళ్ళమంట్రోజు పోతున్నాడు. పోతూ ఉంటే ఎదురుగా వచ్చే వాళ్ళందరూ ఈ బిళ్ళమంట్రోజుకి నమస్కారం చేస్తున్నారు. ఈయన చూశాడు, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 మంది. ఎవరు వచ్చినా ఆయనకి నమస్కారం చేయాలి. నేను కలెక్టర్ అయితే నాకు దండం పెట్టకుండా ఇతనికి పెడతారేంటి? ఆశ్చర్యం వేసింది అతనికి. ఒకరిని పట్టుకొని ఆగాడు. అతనికి నా దండం పెడుతున్నావు, నేను కలెక్టర్ అయితే నాకు దండం పెట్టకుండా అతనికి పెడుతున్నావు ఏంటన్నాడు. అంటే అతను అన్నాడు, సార్ మీరు కలెక్టర్ గారు గొప్పవారు, నమస్కారం, కానీ మీ పక్కన నడుస్తున్నాడే మాకు దేవుడితో సమానం అండి, ఆయన భూసురుడు, భూమి మీద నడిచే దైవం అండి అంటే బ్రాహ్మణుడు అని. అప్పుడు బ్రిటిష్ వాడు ఆలోచించాడు, అమ్మో ఈ బ్రాహ్మణుల మీద ఉండేటువంటి ఈ గౌరవాన్ని, ఈ ప్రేమని, ఈ భక్తిని పాడు చేయకపోతే, దెబ్బ కొట్టకపోతే చాలా డేంజరే, మనం ఎక్కువ కాలం ఇక్కడ పరిపాలించలేము, కాబట్టి ఇది దెబ్బ కొట్టాలి అని ఒక ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన పేరు టీబీ మెకాలే. ఆయన ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఇంకొక ఆయనకి చెప్పారు, ఇంగ్లాండ్ లోనే ఉండాడు ఆయన, ఆయన పేరు జేమ్స్ మిల్. ఆయన చరిత్ర రాశాడు, భారతదేశ చరిత్ర రాసిన జేమ్స్ మిల్. హీ నెవర్ విజిటెడ్ ఇండియా. ఒక్కసారి కూడా భారతదేశానికి రాలా, భారతదేశం చరిత్ర రాసేశాడు ఆయన. ఈ చరిత్ర రాయడంలో ఏమైందంటే, వాళ్ళ బైబిల్ ప్రకారం భూమి పుట్టింది 3000 సంవత్సరాల క్రితం, జెనెసిస్ ప్రకారం. వీళ్ళు లెక్కలు చూస్తుండే చరిత్రలో ఈ 1000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోతా ఉంది. 5000, 6000, 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతా ఉంది. ఓయమ్మ, ఇదంతా తెలిస్తే వీళ్ళు మేలుకుంటే హిందువులు మనం ఇక్కడ పరిపాలన చేయలేమే, అందుకని దీన్ని ఏదో ఒకటి చేయాలని సముద్రగుప్తుణ్ణి ఇంగ్లీష్ లో శాండ్రకోటస్ అని రాశారు. శాండ్రకోటస్ అని. చంద్రగుప్త మౌర్యుడిని శాండ్రకోటస్ ఒకడే అన్నాడు. మధ్యలో 3000 సంవత్సరాల చరిత్రను తీసి పారేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? బైబిల్ జెనసిస్ ప్రకారం 3000 సంవత్సరాల క్రితం కదా అసలు మొత్తం సృష్టి ఏర్పడింది. అంతకు ముందు నుంచి ఉందంటే మనది తప్పు అయిపోద్ది కదా. దీనికోసం ఏం చేయాలా? చరిత్ర మార్చారు. చరిత్ర మార్చి వాళ్ళు ఏం చెప్పారంటే చివరికి, అయ్యా ఈ శాండ్రకోటస్ చంద్రగుప్త మౌర్యుడు ఒకడే అన్నారు. మధ్యలో 3000 సంవత్సరాల చరిత్ర పోయింది. అంతా గందరగోళం చేశారు మన చరిత్రని. అది రాస్తేనే, అది చదివితేనే నీకు మార్కులు, నీకు మార్కులు వస్తేనే నీకు ఉద్యోగం, నీకు ఉద్యోగం రావాలంటే ఇదే చదువు చదవాలా, జేమ్స్ మిల్ రాసిన చరిత్ర చదవాలా, మెకాలే విద్యా విధానాన్ని నేర్చుకోవాలి, ఇంగ్లీష్ లో చదివితే నీకు మార్కులు, లేకపోతే నీకు ఉద్యోగం లేదు. అంతేకాదు హిందూ అంటే పరమ చెత్త, చాదస్తులు, మూర్ఖులు, ఏమి జ్ఞానము లేని వాళ్ళు. చదువు మా నాలెడ్జ్ అంటే, జ్ఞానం అంటే మొత్తం తెల్లోడదే, మేము తెల్లోడం,
మాది వైట్ మ్యాన్స్ బర్డెన్. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడం మా వల్లే అవుతుంది, తెల్లోళ్ళ వల్ల. వైట్ మ్యాన్స్ బర్డెన్, మిమ్మల్ని ఉద్ధరించడానికి మేము వచ్చామని అబద్ధాలు చెప్పారు. హిందుత్వం అంటే పనికిమాలిందని చెప్పారు. స్వామి వివేకానంద జీవితంలో ఒక తమాషా సంఘటన ఉంది. స్వామి వివేకానంద వెళ్ళినప్పుడు ఉపన్యాసం చెప్పిన తర్వాత ఒక అమెరికన్ స్త్రీ లేచి అడిగింది, స్వామీజీ మేమేమో ఇప్పుడు దాకా ఇండియా గురించి ఏం చదువుకున్నామంటే అక్కడ ఉండే ఆడవాళ్ళంతా వాళ్ళ బిడ్డని కన్న తర్వాత తీసుకుపోయి మొసళ్ళకి ఆహారంగా వేసేస్తారంట కదా అని అడిగింది. అబ్బా కరెక్ట్ గా చెప్పామ్మా, నిజం నిజం. అట్లనే మా అమ్మ కూడా నన్ను వేసేస్తే ఆ మొసలిని చంపి బతికి బయటకు వచ్చానులే అన్నాడు. స్వామి వివేకానంద జీవితంలో జరిగింది. అంటే భారతీయులంటే కోతులు ఆడించుకునేవాళ్ళు, పాములు ఆడించుకునేవాళ్ళు, ఏమీ జ్ఞానం లేని వాళ్ళని అబద్ధాలు చెప్పారు. హిందువు అంటే పనికి మాలిన వాడని చెప్పారు. అందుకని మన వాళ్ళందరూ కూడా, మన బాగా చదువుకున్న భారతీయులందరూ ఏ రకమైన ఆలోచనకు వచ్చారంటే చివరికి, అయ్యా మేము నువ్వు నన్ను పిలువు, హిందూ అని పిలవద్దయ్యా, నువ్వు నన్ను హిందూ అని పిలవద్దు. నేనేదో ఒక ఎమర్జెన్సీలో ఏదో పుట్టుక కారణంగా నేను హిందువుని అయిపోయినా, నన్ను క్షమించు. ఇంకొక ఆయన అన్నాడు, నువ్వు హిందువు అని పిలవద్దు, గాడిదని పిలువ పడతా, హిందువునని మాత్రం పిలవద్దు. ఆ రోజు పరిస్థితి ఏమిటంటే హిందువు అని చెప్పడానికి భయం. అంటే ఈ నెరేటివ్ ఎలా బిల్డప్ చేశారంటే హిందూ అని చెప్పుకోవడానికి జంకేటట్టుగా, హిందూ అని చెప్పుకునేటట్టుగా, చెప్పేదానికి సిగ్గుపడేట్టుగా తయారు చేశారు. ఈ 100 సంవత్సరాల తపస్సులో వేలాది మంది కార్యకర్తలు ఈ దేశంలో హిందుత్వం కోసం, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, స్వామీజీ లాంటి మహామహులు ఈ దేశంలో పర్యటన చేసి, స్వామీజీ వచ్చారండి అని ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకున్నారండి. సాధారణమైన వ్యక్తి కాదు ఆయన, ఎంతో చదువుకున్న వ్యక్తి. కానీ ఈ సమాజాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాషాయాన్ని ధరించి మనందరి ముందుకు వచ్చి ధర్మ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి మహానుభావులు పాదయాత్రలు చేసి, రథయాత్రలు చేసి దేశమంతా తిరిగి హిందుత్వాన్ని మేలుకొల్పారు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఇక్కడికి వస్తున్నాం. హిందువులు ధైర్యంగా రావడానికి కారణం ఈ దేశంలో నుంచే ఎప్పటికప్పుడు ఈ దేశంలో హిందుత్వాన్ని ఉద్ధరించేటువంటి ఒక అవతారం వస్తూ ఉంటుంది. కృతయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అంటే వాడు చూసేదంతా బంగారం అన్నమాట. బంగారమే బంగారం, బంగారం కాల. మనకు కూడా ఈ హిరణ్యాక్షులు తయారైన ఈ మధ్య రేటు పెరిగిందంట. బంగారు కొని పెడదాం అని బాగా పిచ్చి పట్టిపోయింది. హిరణ్యాక్షుడు దగ్గరగా వెళ్తున్నాం మనం కూడా. ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిని వధించడానికి 2 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. వరాహ అవతారం ఎత్తవలసి వచ్చింది. దాంతో పాటుగా అంతేకాదు నారసింహ అవతారం ఎత్తాల్సి వచ్చింది. నరుడు కాదు, సింహం కాదు. అయ్యా ఎక్కడ ఎత్తాడంటే మన ఆంధ్రలోనే అహోబిలంలోనేనయ్యా. లక్ష్మీ నరసింహస్వామికి ఇంతమంది జయమని చెప్తే నాకే వినబడలేదే. లక్ష్మీ నరసింహస్వామికి అబ్బా సంతోషంగా ఉంది. మాతృమూర్తులు మాత్రం కొద్దిగా నెమ్మదిగా చెప్పినట్టుంది. లక్ష్మీ నరసింహస్వామికి. ముందు లక్ష్మీ పేరే చెప్పాను కదమ్మా, ఒట్టి నరసింహ అనలేదు కదా, లక్ష్మీ నరసింహస్వామి అన్నాను కదా. మరి మీ లక్ష్మి కూడా చేయగొట్టకపోతే ఎట్టాగా? ఇంట్లో ఏమో డబ్బు కావాలా? ఈ మధ్య మనము చాలా విషయాలు అర్థం చేసుకోవడంలో తేడా ఉంది. మనకి లక్ష్మీదేవి కావాలా? అమ్మ లక్ష్మీదేవి మీ ఇంటికి సదా మీ ఇంట్లో ఉండడానికి కోరుకునే వాళ్ళు చేతులెత్తండి. అంటే చేతులెత్తకపోతే రాదు.
ఎత్తండి బాగా. అయితే లక్ష్మీదేవి అష్టలక్ష్ములమ్మ. స్వామి అష్టలక్ష్ములు, నాకు బాగా పేరు కూడా తెలీదు. అష్టలక్ష్ములు ఉన్నారు. ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, మిగిలిన మీరు చెప్పుకోండి. సంతాన లక్ష్మి కూడా ఉందా? ఉందా లేదా? మీరు ధనలక్ష్మిని మీ ఇంటికి వస్తా ఉంటే ఆపుతారా? ధాన్యలక్ష్మి వస్తుంటే ఆపుతారా? సంతాన లక్ష్మిని ఎందుకు ఆపుతున్నారమ్మా? తప్పు కదా? తప్పా కాదా? గట్టిగా చెప్పండి. తప్పా కాదా? తప్పేనా? సంతాన లక్ష్మి మన తైత్తిరీయ ఉపనిషత్తులో, అంటే నేను పక్కనే ఉండడం వల్ల ఇప్పుడు ఆ పూలమాల కట్టారు కదండి, ఆ పువ్వు వాసన కూడా దారానికి వస్తుందంట. అట్టేదో వచ్చేసింది. ప్రజాతంతుం మా వ్యవత్సేత్సి అని మంత్రం ఉంది. అంటే ఈ ప్రజాతంతు ఏదైతే ఉందో దాన్ని ఆపకూడదని. మరి మనం సంతాన లక్ష్మిని వద్దంటే అట్ట. సంతాన లక్ష్మి ఆగిపోవడానికి సిజేరియన్ ఆపరేషన్లు కూడా కారణము. సిజేరియన్ ఆపరేషన్లు నేను ఒక డాక్టర్ గారిని అడిగాను, అమ్మా మీరు గైనకాలజిస్ట్ కదా, మీరు సిజేరియన్ ఆపరేషన్ చేయడం వల్ల హిందువులు తగ్గిపోతున్నారమ్మా, చేయవాకండి అన్న. భలేవాడివేనయ్యా నువ్వా అన్నది ఆమె. ఏమమ్మా అన్న. వాళ్ళే ముహూర్తం పెట్టుకొని వచ్చి ఆపరేషన్ చేయమంటున్నారు నాయన అన్నది. తల్లి మాతృమూర్తులు, అమ్మ మీకు నమస్కారం చేసి చెప్తున్నా, మీరు జ్యోతిష్యాలు చూడవాకండి. భగవంతుడు ఎలా పుట్టించాలో అలా పుడతాడు. భగవంతుడు ఎలా నిర్ణయం చేస్తే వాళ్ళ జీవితం అలాగ ఉంటుంది. మీరు ముహూర్తాలు పెట్టి పుట్టిస్తే వాడి జీవితం మార్చేస్తారా మీరా? భగవంతుడు వాడి కర్మను అనుసారంగా వాడికి బుద్ధినిస్తాడు, వాడికి సంపదనిస్తాడు. ఈ తప్పు చేయకండి. అందుకే మనము హిందువులము ఈ బ్రిటిష్ వాళ్ళు నేర్పినటువంటి భాషని, బ్రిటిష్ వాళ్ళు నేర్పింది మనం నేర్చుకొని మనల్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామో మనం తెలియకుండా ఇప్పటిదాకా నెట్టుకొని వచ్చాం. మహానుభావులు స్వామీజీలు మనకి తెలియజెప్తున్నారు మనం ఎలా ఉండాలి. మొదలైంది ఇప్పుడు, మొదలైంది. ఈ మొదలైన దాన్ని ప్రతి హిందువు దగ్గరికి తీసుకెళ్ళడం ఎట్టాగా? ఇప్పుడు 80,000 హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. చూడండి, ఇట్లా చూస్తుంటే ఒక 4-5 మంది పైనే ఉన్నట్టున్నారు. ఇలాగా 80,000 హిందూ సమ్మేళనాలు అంటే సుమారుగా 10 నుంచి 15 కోట్ల మంది ప్రజలు కలుస్తున్నారు ఈ నెలలో. ఒకటే నినాదం, ఒకటే నినాదం. ఇంటి లోపల కులం గడప దాటితే వినబడలేదు, వినబడలేదు. గడప దాటితే, గడప దాటితే ఇంటి లోపల కులం. ఎందుకంటే పెళ్లిళ్ళ వరకు దానికి, ఎలక్షన్లకి ఓట్లు వేయడానికి కులం కాదు. ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పార్టీ పెట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. హిందువులందరం కలవాలి, హిందువులందరం కలిసి అన్ని విషయాల్లో కలవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మము అంటే కలిపి ఉంచేది ధర్మము, విడదీసేది ధర్మం కాదు. ధారయేతి ఇది ధర్మాః, కలిపి ఉంచేది ధర్మము. హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే, అమ్మగారు ఉదయాన్నే వంకాయలు కొన్నారు 1 కిలో. ఆ చివరిలో ఆ వంకాయలు ఇచ్చినవి ఇంకో వంకాయ ఇచ్చింది, ఎక్స్ట్రా ఇచ్చింది. ఎందుకమ్మా? దాని పేరేంది? గట్టిగా చెప్పండమ్మా. కొసరు. బాగా చెప్పారు. కొసరు ఇస్తారు. ఎందుకు ఇస్తారు కొసరు? నాకు పెద్ద డౌట్ అన్నమాట. నేను అడిగా ఏంది కొసరు అని అంటే వాళ్ళు చెప్పారు, కొసరు ఎందుకు ఇస్తామంటే ఒకవేళ నేను తూచినప్పుడు
ఒక 10 గ్రాములు తగ్గిందనుకో, అనవసరమైన పాపం నాకెందుకు, ఒక 10 గ్రాములు ఎక్కువ ఇచ్చేస్తే నాకు పుణ్యం వస్తుంది కదా అని ఇస్తారంట హిందువు. చూడండి, ఈ మొత్తం సమాజానికి నేర్పారు మన పెద్దలు, ఈ మొత్తం సమాజానికి నేర్పారు కాబట్టి ఏమైందయ్యా అంటే, మొన్న కరోనా వచ్చింది కదా, ఈ కరోనా వస్తే, కోవిడ్ వస్తే పుట్టలుగా జనాలు చచ్చిపోతా ఉంటే ఇళ్లలోనే కూర్చోమని నరేంద్ర మోడీ చెప్తే అందరం ఇళ్లలోనే కూర్చుంటే, ఇంతకీ ఎందుకు తీసుకొచ్చారంటే ఈ కరోనా ఎవరు తీసుకొచ్చారంటే కనుక్కుంటే చైనా వాడు తీసుకొచ్చాడు. వాడు ఏం ఆలోచించాడు తెలుసా, 150 కోట్ల మంది ఉన్నాం చైనీయులు, ఈ కోవిడ్ తీసుకొచ్చి ఒక 100 కోట్లు 700 కోట్ల ప్రజానాయకం 600 కోట్ల మందిని చంపేస్తే దాంట్లో 50 కోట్ల మంది చైనీయులు ఉంటాము, మొత్తం ప్రపంచాన్ని అంతా ఏలుకోవచ్చని వాడు కోవిడ్ని తయారు చేసి మన మీద వదిలాడు. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు దయచేసి అయ్యా, ఇక్కడ మాట్లాడకండి ప్లీజ్. కోవిడ్ని తయారు చేసి ప్రజల మీద వదిలాడండి, పుట్టలుగా చచ్చిపోవడానికి. అమెరికా వాడు ఇంకా తెలివైనవాడు, వాడు వ్యాపారస్తుడు కదా, వాడేం చేశాడు, ఫైజర్ అనే కంపెనీ ఒక వ్యాక్సినేషన్ కనుక్కున్నది, ఒక టీకా, దాని ఖరీదు 2700. అప్పుడు మన ప్రతిపక్ష నాయకుడు తొందరగా కొనేసి వేసేయండి, ప్రజలకు వేసేయండి అంటున్నాడు ఆయన. మన నరేంద్ర మోడీ గారు తాపీగా, మీరు ఊరేళ్లలో నుంచి కదలొద్దు, అక్కడే కూర్చోండి, మనం అంత కొనలేము, 2 కొనాలంటే 2 టీకాలు కొనాలంటే 5400 అవుద్ది, ఇంతమంది ప్రజానీకం 140 కోట్ల మందికి మనం వేయలేము, కూర్చోండి ఇళ్లలోనే అన్నాడు. మన అదృష్టం బాగుండి, ఎందుకంటే ఇది పుణ్యభూమి కదా, భగవంతుడే పుట్టేవాడు, ఎప్పుడెప్పుడు ధర్మానికి కష్టం వస్తుందని నేను పుడతానని మాట ఇచ్చాడు భగవంతుడు. అందుకని ఈ దేశంలోనే 2 వ్యాక్సినేషన్లు కనుక్కున్నారు. 2 వ్యాక్సినేషన్లు కనుక్కుంటే ఈ 2 వ్యాక్సినేషన్లు మొదట ఎవరికి ఇచ్చారు, డాక్టర్లకు ఇచ్చారు, తర్వాత నర్సులకు ఇచ్చారు, తర్వాత స్వచ్ఛతా కార్మికులకు ఇచ్చారు, ఆ తర్వాత మన దేశస్తులకి ఇవ్వాల, చుట్టుపక్కల ఉండే నేపాలు, భూటాను, శ్రీలంక, బంగ్లాదేశ్ వీళ్ళకి ఇచ్చారు. 80 దేశాలకి భారతదేశం ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇచ్చింది. ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది, కొసరులో నుంచి వచ్చింది. కొసరు వాళ్ళు ఇస్తున్నారు, ఇప్పుడు మనం పెరుక్కుంటున్నాంలేండి, అది వేరే కదా. నేను ఇవ్వాలి సమాజానికి, నేను తీసుకోకూడదు. నేను తీసుకుంటే మళ్ళీ పుట్టాలా, ఎవడికోడికి తీర్చాలి, ఎందుకు వచ్చింది ఈ పెడ అని మనిషి జన్మరహస్యాన్ని కోరుతూ ఇవ్వడమే నేర్చుకునేది హిందూ సమాజం. కాబట్టి ప్రపంచాన్ని మొత్తం కాపాడింది భారతదేశం, గుర్తుపెట్టుకోండి. ప్రపంచాన్ని మొత్తాన్ని కాపాడింది భారతదేశం. ఇక్కడ ఉండే ఈ సంస్కారాలు బతికి ఉంటే, అయ్యా నువ్వు మా దేవుడికి ప్రార్థన చేసేప్పుడు ఏం చెప్తావు, సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. అయ్యి అందరిలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారా లేరా, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారా లేదా? నిన్ననే మీ వాడిని ఒకరిని చంపేశారయ్యా, హిందువుగా పుట్టినందుకు వాడిని కొట్టి చంపి వాడిని కాల్చి పేరేశారు. అయినా సరే నీ సర్వే భవంతు సుఖినః మంత్రం నువ్వు మానవు, ఎందుకంటే నువ్వు హిందువు కాబట్టి. సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయ, ఎవరికి రోగవృష్టం ఉండకూడదని కోరుకునే ఒకే ఒక సమాజం హిందూ సమాజం. అందుకే వ్యాక్సినేషన్ ప్రపంచమంతా ఇచ్చింది. సర్వే భద్రాణి పశ్యంతు, అందరికీ రక్షణ ఉండాలని కోరుకునే భారతదేశం. దుఃఖమే ఉండకూడదు, మా కశ్చిత్ దుఃఖ భాగ్భవే. అయ్యా ఎటువంటి ఆదర్శాలున్నాయి ఈ హిందూ ధర్మంలో. అందుకే హిందూ ధర్మం అంటే, హిందూ జ్ఞానం అంటే బతికి ఉండాలి. కానీ ఇంగ్లీష్ వాడు ఏం చేశాడంటే, వాడి తర్వాత వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళతో పాటు కలిసి పనిచేసిన అనేక మంది ముస్లిం చరిత్రకారులు,
వాళ్ళతో పాటు పనిచేసిన కమ్యూనిస్టు చరిత్రకారులు మన మీద మనం యావగించుకునేటట్టు హిందూ అని అంటే అబ్బే నన్ను నేను హిందువుని కాదండి అనేటట్టుగా తయారు చేశారు మనల్ని. ఈయనకి పంగనామాలు పెట్టాడు అంటే అర్థమైంది, మోసం చేశాడు. ఆయనకి శటకోపం పెట్టాడు అంటే మోసం చేశాడు. ఏమండి, పంగనామాలు అంటే వైష్ణవ నామాలు, మోసం ఎక్కడ ఉంది అక్కడ? శటకోపం పెట్టడం అంటే భగవంతుడి పాదాలు ముద్ర చేసినటువంటి పాత్రని మన నెత్తి మీద పెట్టి ఆశీర్వదించడం, దాంట్లో మోసం ఎక్కడ ఉందండి? కానీ ఇలా రాశారు. అంతేకాదు, వీడు గోవిందా గోవిందా, వాడి ఆస్తి అంతా గోవిందా గోవింద అంటే గోవిందా అంటే గోవులని రక్షించేవాడు, గోవులని కాపాడేవాడు, గోవుల్ని పాలించేవాడు, గోపాలుడు శ్రీకృష్ణ భగవానుడు. వీడు ఆస్తి గోవిందా గోవిందా అంటాడు. మనం నవ్వుడు మనమే మనకు తెలియదు. వీడి చెవులో పువ్వులు పెట్టాడు. చెవులో పువ్వులు ఎప్పుడు పెట్టుకుంటాం? దేవాలయానికి పోయినప్పుడు దేవుడికి దండం పెడతాం. భగవంతుడిని నిర్మాల్యం మనకిస్తే ఆ నిర్మాల్యాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? చొక్కా వేసుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లో, చెవులో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కార్పెంటర్ ఉంటాడండి, కార్పెంటర్ పని చేస్తూ ఉంటాడు, అతను పెన్సిల్తో గీతలు గీసుకుంటాడు. పెన్సిల్ ఎక్కడ పెడతాడు? చెవులో పెడతాడు. అక్కడెక్కడ పెడితే బురదలో ఆ దుమ్ములో కలిసిపోద్దని. అదేవిధంగా చెవులో పువ్వులు పెట్టుకుని దాంట్లో తప్పేముంది? చెవులో పువ్వులు పెట్టడం అంటే నువ్వు అమాయకుడివి, నాకు క్యాలీఫ్లవర్ పెడతావు అంటారు. వీడు హిందువే, వీడినే ఎగతాళి చేసుకుంటాడు. మొత్తం నెరేటివ్స్ అంతా మార్చేశారు, కథనాలన్నీ మార్చేశారు, మనమంతా పనికి మాలిన కింద చేసేశారు. సినిమాలు తీశారండి. సినిమాలలో ఎటువంటి సినిమాలు తీశారో తెలుసా? సినిమాలో ఒక ఆయన రావు గోపాలరావు అని విలన్ ఉంటాడు. ఆ రావు గోపాలరావు పక్కనే ఒక అర్చకుడు పురోహితుడు కూడా అల్లు రామలింగం ఉంటాడు. అంటే విలన్ అని. అదే టంగ్ అని చూపిస్తాడు. ఏందో టంగ్ అనేది? చర్చి చూపిస్తాడు. అదంతా కూడా సేవాభావం. హీరో ఎక్కడ పెరిగామంటే నేను తల్లి తండ్రి లేరు, టంగ్ నేను అక్కడ పెరిగాను అంటాడు. అంటే సేవకి ప్రతిరూపం. మీరు క్రిస్టియానిటీ చరిత్ర జరగదండి. క్రుసేడ్స్ పేరుతో ప్రపంచంలో ఎంత నరమేధం సృష్టించారో. సేవాభావం ఉందా వాళ్ళకి? ఇంకొకటి శాంతి మతం అంట. ఈ శాంతి మతం పుట్టినప్పటి నుంచి 1300 సంవత్సరాల చిల్లర నుంచి ఇప్పటిదాకా యుద్ధాలు తప్ప నుంచి ఇంకోటి తెలియదు వాళ్ళకి. ఒకడు కారులో పోతున్నాడంట, డ్రైవరు అది టాక్సీ పాటలు పెట్టాడు. పాటలు తీసేయి, మాకు వ్యతిరేకం తీసేయి అన్నా అంట. అవునా, ఎందుకని అన్నా అంట. మా ఖురాన్లో లేదన్నాడు. అవునా, అయితే తీసేసేస్తాను. అయితే ఖురాన్లో కారు కూడా లేదు కదండి, దిగండి, ఒంటెక్కి పొండి అన్నాడు. అంటే ఇది మనం ఎవరిని విమర్శించడానికి కాదు అయ్యా, మనం అందరం ఒకటే. ఇక్కడ ఉండే ముస్లింలందరూ హిందువులే. హిందూ అంటే ఒక జాతీయత, ఇది మతం కాదు. మనందరం ఒకప్పుడు అందరూ ఒకే తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు, ఒకే డిఎన్ఏ ఉంది. టెస్ట్ చేయమనండి, మన దేశంలో వాళ్ళకి అందరికీ ఒకే డిఎన్ఏ ఉంది, ఒకే రక్తం మనది. కాకపోతే మర్చిపోయాం మనం. మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాష పేరుతో విడిపోయాం. ఒక భార్య భర్త ఉన్నారంట, వాళ్ళకి 2 కొడుకులు. కాకపోతే పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి 15 ఏళ్ళు తేడా. 2 కొడుకులు ఉన్నారు, బాగా సంసారం చేసుకుంటున్నారు. ఒక టైంలో పెద్ద ఆయన చనిపోయాడు, భర్త చనిపోయాడు. పాపం ఇవి ఏడ్చుకుంటూ ఆ బిడ్డను సాపుకుంటా ఉంది. వీడి వయసు 15 ఏళ్ళు కదా. 13, 14, 15, 16, 19 దాకా టీనేజ్ అంటాం దాన్ని. ఈ 15 ఇయర్స్ వాడు టీనేజ్ కదా. టీనేజ్లో ఎట్లుంటారండి పిల్లలు? పాప కొద్దిగా పాలు పొంగతాయేమో చూడము, నేను చూడను అంటారు.
ఆ టీనేజ్ అటువంటిది. మరి బాబు పోయి పాల ప్యాకెట్ తెచ్చారు, నేను నాను అంటాడు వాడు. ఆ ఏజ్ అటువంటిది. వాళ్ళు తప్పేం కాదు, టీనేజ్ అంటే అట్లా, వాడు ఏం చెప్పినా వ్యతిరేకమే, అట్లా ఉంటారు. వీడు అమ్మ ఏదో అన్నదని అలిగి వెళ్ళిపోయాడు. ఇవి ఏడ్చుకుంటా ఈ చిన్న బిడ్డను సాక్కుంటా కూలీ నాలి చేసుకొని ఈ బిడ్డను సాకింది. వీడు పెద్ద అడుగుతున్నాడు. ఇంకో 15 ఏళ్ళు దాటిన తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. అమ్మా, నేను బ్రతికే ఉన్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను మిలిటరీలో చేరాను, బాగా డబ్బు సంపాదించాను, మీరు అందరూ గుర్తుకొస్తున్నారు, నాన్నను కూడా చూడాలనుంది, నిన్ను చూడాలనుంది, తమ్ముడిని కూడా చూడాలనుంది, నేను వచ్చేస్తాను. నాన్న చనిపోయింది అతనికి తెలియదు, ఎందుకంటే వీడు వెళ్ళిపోయాడు కదా. వాడు వెళ్ళిపోయిన తర్వాత నాన్న చనిపోయాడు అన్నమాట. సరే చూడాలని ఉంది, నేను వచ్చేస్తాను. దారిలో కాశీకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని కాశీ విశ్వేశ్వర స్వామిని గంగా నది నీళ్లు కూడా మీకు తీసుకొస్తాను అని రాశాడు. ఫలానా తేదీ మొఘల్ సరాయ్ స్టేషన్లో దిగుతాను, ఫలానా ట్రైన్ ఎక్కి నేను కాశీకి వెళ్తాను అని రాశాడు. అమ్మ కదా, అమ్మ హృదయం ఎటువంటిదంటే అండి, మనల్ని 9 నెలలు మోసింది కదా, ఎప్పుడన్నా పక్కన తీసి పెట్టేద్దామని ఆలోచించింది ఆ తల్లి. పిచ్చి తల్లి, వెరుబాగుల తల్లి మనల్ని మోసింది. కన్న తర్వాత కూడా చాలా బాధపడి తన ప్రాణం కూడా పోతుందండి ఒక్కోసారి డెలివరీలో, అయినా సరే మనల్ని కన్నదండి. ఆమె అన్నం తినేటప్పుడు వీడికి అప్పుడే అర్జెంట్ 2కు పోతాడు. వీడు ఏమి అసహించుకోకుండా కడిగిందండి మనకు ఆ తల్లి. అటువంటి అమ్మ కదా, ఆమె హృదయం కరిగిపోయింది. అయ్యో బిడ్డ వస్తున్నాడే, వాడిని ఇంకా తొందరగా చూస్తే బాగుండే, ఒరే చిన్నోడా అన్న వస్తున్నాడంట్రా, మనం వెళ్ళి చూద్దాం అన్నది. వీడికి కూడా తొందరగా ఉంది, అన్నయ్యని చూడొచ్చని. పోదాం అన్నాడు. ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కారు, మొఘల్ సరాయ్ స్టేషన్లో దిగారు, కాశీకి వెళ్ళే ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు. అమ్మ అన్నది, నేను పోయి మంచినీళ్ళు తీసుకొస్తాను రా, ఈ సంచి ఇక్కడ పెడతాను, ఇంకెవరిని కూర్చొని ఇవ్వక అన్నది. పెట్టేసింది. ఆమె దిగెళ్ళింది. కాసేపటికి ఒక ఆజానుబాహు వచ్చాడు. వచ్చి ఈ సంచిని పక్క తీసి కూర్చోబోయాడు. ఏందా కూర్చుంటున్నావు, ఇది మా సీట్ అన్నాడు. నీ సీటు, ఇది రైల్వేస్దిరా, నీ బాబుది కాదు అన్నాడు. మాట పెరిగింది తగదా. వాడు ఆజానుబాహు, వీడేమో చిన్నోడు, చేయెత్తాడు కొట్టడానికి. ఈ లోపల అమ్మ తిరిగి వచ్చింది. అయ్యా ఆగు, మా వాడిని కొట్టవాకు, మా వాడు మంచివాడు, ఎందుకు కొడుతున్నావు, ఆగు అంటా వచ్చింది. వచ్చేటప్పటికే అతను చూశాడు, ఈ ఆజానుబాహు చూస్తే అమ్మ అంటే పెద్దోడు అన్నమాట. వీడు అమ్మా అన్నాడు, పెద్దోడా అన్నది. సీన్ మారిపోయిందండి. ఇప్పటిదాకా సీటు నాది అని కొట్టుకున్నారు అన్నదమ్ముళ్ళు. ఇప్పుడు మారిపోయింది సీను. అన్నయ్య నువ్వు కూర్చో, నువ్వు పెద్దవాడివి, నేను నిలబడతానన్నాడు. తమ్ముడు, నేను మిలిటరీ బాడీరా, నువ్వు కూర్చో, నేను నిలబడతానన్నాడు. ఏం జరిగిందండి మధ్యలో? మన అమ్మని మనం తెలుసుకున్నాం. భారత మాత మన తల్లి అని తెలుసుకున్న తర్వాత భేదభావాలన్నీ పోతాయి, భేదభావాలన్నీ కరిగిపోతాయి. మనము ఏ దేవుణ్ణి కొలిచినప్పటికీ, ఏ ప్రార్థన చేసినప్పటికీ, ఏ భాష మాట్లాడినప్పటికీ, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనప్పటికీ, మనమందరము భారతీయులము, భారత మాత బిడ్డలము, మనమంతా హిందువులం, ధర్మగంగ బిందువులం అని అర్థం చేసుకున్నప్పుడు ఈ దేశము స్వర్గంగా తయారవుతుంది, ప్రపంచాన్ని శాంతిగా ఉంచడానికి పనికొస్తుంది. అందుకే మనము హిందువులమని గుర్తు చేయడానికి హిందూ సమ్మేళనం. దేనికి? హిందువులని ఏమి చేయడానికి వినబడలా, గుర్తు చేయడానికి. మనము హిందువులం అని మర్చిపోయాము. మనమంతా హిందువులం, ధర్మగంగ బిందువులం. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. మనమంతా హీన ఏవ దూషయంతి హిందూ. హీనమైన దేన్ని కూడా మనం ఆచరించము, ఉత్కృష్టమైన దాన్ని ఆచరిస్తాము. కేవలం నిశ్శబ్దం ద్వారా జ్ఞానాన్ని అందించే దక్షిణామూర్తిని కొలిచే వాళ్ళం మనం. ప్రపంచానికంతా శాంతి బోధించగలిగిన ఒకే ఒక
ఆలోచన ఉన్నటువంటి ధర్మము హిందూ ధర్మము. ఈ హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాం, మనకు తెలియకుండానే ఆచరిస్తున్నాం. కొసరు లాంటిదే అనేక విషయాలు మనకు తెలియకుండానే మన ఇంటికి గడపకి పసుపు పూస్తున్నాము. పెళ్లి జరిగితే మామిడాకులు కడుతున్నాం, ఇక్కడ తీసుకొచ్చి అరటి తోరణాలు కట్టారు. ఎందుకు కట్టారు? ఎక్కువ జనం చేరితే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ తగ్గాలంటే దాంట్లో నుంచి ఆక్సిజన్ రావాలి. మామిడాకు త్వరగా ఎండిపోదు, అది కిరణజన్య సంయోగ క్రియ జరుగుతూనే ఉంటుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. హిందూ ధర్మం అంటే సైన్స్ అయ్యా. దీంట్లో ఎక్కడా కూడా కేవలం విశ్వాసం మీద ఆధారపడింది కాదు హిందూ ధర్మం. హిందూ ధర్మం అన్ని రకాలైనటువంటి పరీక్షలకి, అన్ని రకాలైనటువంటి రుజువులకి నిలబడేటువంటి ధర్మం. వినబడలా? అవునా కాదా? హిందూ ధర్మం. ఈ హిందూ ధర్మం అన్నప్పుడు ఎప్పుడైతే నీ శరీరంలో కదలిక వస్తుందో, నీ వెంట్రుకలు నిక్కబరుచుకుంటాయో, అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. హిందూ అంటే భయపడి ఇంట్లో కూర్చోవడం కాదు, బయటికి రావాలి హిందువులు. మనమంతా ఒకటే అని ఇంటింటికి తిరిగి చెప్పాలి. ప్రతి దగ్గర కూడా మహిళలు 3-5 మంది బయలుదేరి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచారండి. ప్రతి హిందూ సమ్మేళనంలో కూడా వేల మంది వస్తున్నారండి. ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావడంలా. ఎందుకంటే హిందూ ధర్మం వాళ్ళ హృదయాల్లో మిగిలి ఉన్నది, అందుకనే వస్తున్నారు. అందుకే మనం ఇక్కడ స్వర్గాన్ని తయారు చేయదలుచుకున్నాం, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయదలుచుకున్నాం. స్వర్గం అంటే ఏంటి? బ్రహ్మగారు స్వర్గాన్ని నరకాన్ని తయారు చేశారంట. సృష్టించిన తర్వాత నారదుల వారికి కోరిక కలిగింది, స్వర్గం చూద్దాము నరకం చూద్దాం, అవి ఎలా ఉంటాయి, తేడా లేదు చూద్దామని బయలుదేరాడు. మొదట నరకం బోర్డు కనపడింది, నరకం దొరికింది అని ఉదయం బయలుదేరాడు బ్రహ్మలోకం నుంచి. మధ్యాహ్నానికి నరకానికి వచ్చాడు, మధ్యాహ్నం అయిపోయింది, అక్కడ నరకం బోర్డు కనపడింది. లోపలికి వెళ్ళాడు, మంచి సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఇదేంద్ర జన్మభూమి పథకంలో వేసారా ఏంది అర్థం కాల ఆయనకి. లోపలంతా సిమెంట్ రోడ్లు, ఇటు పక్క చూస్తే మంచి ఉద్యానవనాలు, పార్కులు. అబ్బా, నరేంద్ర మోడీ గారు పార్కులు కూడా ఇవి ఇస్తున్నట్టున్నారే, సబ్సిడీలు ఇస్తున్నట్టున్నారే, పార్కులు కూడా గ్రాంట్లు ఇస్తున్నట్టున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. నరకంలో కూడా ఇది మామూలుగా నరకం అంటే ఏదో బాగా వెనకబడిపోయిన ప్రాంతం, ఆ రోడ్ల మీదే మురికి నీళ్లు ప్రవహిస్తుంటాయి అట్లా అనుకున్నాడు ఆయన. పాపం ఆడపోతే చాలా బాగుంది. కానీ మధ్యాహ్నం భోజనం టైం, ఆ మధ్యాహ్నం భోజనం టైంకి ఆ భోజనానికి అందరూ వెళ్తున్నారు. ఈ నరకంలో పాపులంతా వెళ్తుంటే అక్కడికి వెళ్ళాడు ఈయన. సరే చూశాడు, వాళ్ళు భోజనం తినేటప్పుడు ఇక్కడ కిటికీలో చూద్దాంలే ఎందుకైనా మంచిది అని చూస్తున్నాడు. ఒకడు పోయాడు, లడ్డు తీసి, అన్నీ ఉన్నాయండి, అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. మరి నరకంలో భోజనం కూడా బ్రహ్మాండంగా పెట్టారే అనుకున్నాడు. లడ్డూలు, జిలేబీలు, జాంగరీలు, మైసూర్ పాకులు అన్నీ ఉన్నాయండి. ఇంకా మీరు ఇంకేదో ఊహించుకోండి. మీరు ఇంకా అయ్యప్పలు ఉన్నారు, వీళ్ళైతే 27 స్వీట్లు కూడా పెడుతున్నారు ఈ మధ్య భిక్షలో. అన్ని ఊహించుకోండి, మీ ఇష్టం. అది తీసుకున్నాడు, లడ్డూ తీసుకున్నాడు. ఈ లడ్డూ తినపోతే మోచేయి వంగలేకపోతే ఎట తింటాడు? ఇటు చూశాడు, అటు చూశాడు, ఇటు ఇసిరేసాడు నోటి దగ్గరకని. ఇది పోయి పక్కన ఒకటి తగిలింది. ఒరే, నన్ను లడ్డూతో కొడతావా, నిన్ను మైసూర్ పాకుతో కొడతా. వాడు కొట్టాడు, అది పోయి ఇంకోటి తగిలింది. అందరూ కలిసి అన్ని వేసి కొట్టుకొని అది కింద పడిపోయింది. ఎవరు ఏం తినలా. అబ్బో, ఇక్కడ ఉంటే మనకి ఆడ దెబ్బలు అవుతాయి, ముందర స్వర్గాన్ని పోయి చూద్దామని అక్కడ బయలుదేరాడు నారదుల వారు. అక్కడ పోయేటప్పటికే అక్కడ స్వర్గం అని బోర్డు కనపడ్డది. రాత్రి అయిపోయింది, అప్పటికే లైట్లు కూడా వేసి ఉన్నారు. ఇట్లా మంచి లైటింగ్ కూడా వేశారు. ఈ లైటింగ్ వేసిన వాళ్ళు ఎవరో చాలా బాగా వేశారు. అట్లాగే అక్కడ కూడా చాలా బాగా ఉన్నాయి. అక్కడ పోయేటప్పటికే పరిస్థితి ఏంటంటే అది కూడా రాత్రి భోజనం టైం అయింది. వీళ్ళు ఎట్లా తింటారో చూద్దాం. అక్కడ పోతే అక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఓకే, అక్కడ వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి మోచేయి వంగలేదేమో, వీళ్ళకి వంగుతుందేమో చూస్తామని చూద్దాం. వీళ్ళు కూడా ట్రై చేశారు, వీళ్ళకి కూడా మోచేయి వంగడంగా. మరి వీళ్ళకి కూడా మోచేయి వంగకుండా చేశాడు. ఈ దేవుడు ఏంది ఇది? పాపం చేసిన వాడికి నరకం చేసిన వాడికి ఒకటేనా? పాపం చేసిన వాడికి పుణ్యం చేసిన వాడికి వేరే వేరే ఉండాలి కదా. లేదు, అక్కడ ఒకటిగానే ఉంది. వీడు తినడానికి ట్రై చేశాడు, వలగల. కాసేపు చూశాడు,
నేను ఎలాగో తినలేకపోతున్నా కదా, భయ్యా తమ్ముడా నువ్వు తినవయ్యా, నేను తినలేకపోయాను, నువ్వు తిను, ఎదుటివాడికి అందుతుంది కదా చెయ్యి, తినిపించాడు. వాడు పక్కనోడికి తినిపించాడు, వాడు ఇంకోటికి అందరూ కలిసి సంతోషంగా తిన్నారు. స్వర్గం అంటే ఏమిటి? ఇతరులకి పెట్టడం నేర్చుకుంటే నువ్వు నిజమైన హిందువు అయితే స్వర్గం తయారవుతుంది. నేనే తినాలి, నాకే కావాలి, ఇతరులదంతా కూడా కొట్టేసేయాలి, పక్కన గెరువు చెక్కేసి అవతల వాళ్ళలోకి వెళ్ళాలి, ఆలోచించావో నరకం తయారవుతుంది. నరకం చేసుకున్నాం ఇన్ని రోజుల పాటు మనం దేశాన్ని, ఇప్పుడు స్వర్గం చేయాలి. అందుకే బయలుదేరింది ఈ హిందూ సమాజం. ఈ మాతృమూర్తులు, ఎందుకు మాతృమూర్తులు అవసరం అండి? మాతృమూర్తులు ఎందుకు అవసరం అంటే, మహిషాసురుడు అని ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడండి, భయంకరమైన రాక్షసుడు. వాడు వస్తే బ్రహ్మ పోయాడు యుద్ధం చేయడానికి, నేను వల్లగాల. ఇంద్రుడు పోయాడు, వజ్రాయుధం కూడా ఆయన వల్లగాల. విష్ణువు చక్రం వేశాడు, అది కూడా వెనక్కి వచ్చేసింది. శివుడు త్రిశూలం విసిరాడు, అయినా కాల. ఆ మహిషాసురుణ్ణి ఏమి చేయలేకపోతున్నారు. అందరు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు, ఇది మన వల్ల అయ్యేది కాదులే, ఇది మనం ఏం చేయాలంటే చంద్రిక గారిని అడిగి ఈ మాతృమూర్తులందరినీ కలపాలా అని చెప్పేసి ప్లాన్ చేశారు. అందరూ వెళ్ళి, అమ్మా తల్లి మా వల్ల కాదు, నువ్వే దిక్కు, శ్రీమాత నీవే దిక్కు, ఇదిగో చక్రం ఇస్తున్నానన్నాడు విష్ణువు, ఇదిగో వజ్రాయుధం ఇస్తానన్నాడు ఇంద్రుడు, ఇదిగో త్రిశూలాన్ని ధరించు అన్నాడు శివుడు. అందరూ అన్ని ఆయుధాలు ఇచ్చారు. మహిషాసుర మర్దనం జరిగింది అమ్మవారి వల్ల, మాతృమూర్తుల వల్ల. మాతృమూర్తులే లక్ష్మిగా ఫైనాన్స్ మినిస్టర్గా, సరస్వతిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా, పార్వతిగా డిఫెన్స్ మినిస్టర్గా, అంతా కలిసి హోమ్ మినిస్టర్. ఆమె చెప్పండి, నీ సొంత చెల్లెలకి రైక్ కూడా పెట్టలేవు నాయన, అర్థం చేసుకో. తల్లులు వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం హిందువులు అందరం కలవాలంటే, మత మార్పిడులు ఆగిపోవాలంటే, అవన్నీ ఇంకా స్వామీజీ ఇంకోటి చెప్తాడు, ఇంకా భయంకరమైన బాంబు లవ్ జిహాద్ అని, అవన్నీ ఆగిపోవాలంటే మహిళలే ముందుకు రావాలి. మన వల్ల కాదు బాబు, చెప్తే అర్థం చేసుకోండి. మహిళలు, మాతృమూర్తులు, అమ్మగారులు బయలుదేరితే హిందువులు ఒకటవుతారు. హిందువులు గట్టిగా, హిందువులు ఒకటైతే ప్రపంచ శాంతి వస్తుంది. హిందూ సమ్మేళనం ఎందుకంటే మన కోసం కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు బాంబులు తయారు చేసి రెడీగా పెట్టుకున్నాయి. ఈ భూగోళాన్ని 30 సార్లు భస్మీపటలం చేయగలిగిన బాంబులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ భూగోళాన్ని కాపాడుకోవాలంటే హిందుత్వం గెలిచి తీరాలి, హిందువులంతా కలిసి తీరాలి. ఇంటి లోపలే కులం, గడప దాటితే. తదుపరి మనం ఇంతవరకు ఎదురు చూస్తున్నటువంటి పూజ్యశ్రీ అభినవ శంకరానంద స్వామీజీ గారి ఆశీ ప్రసంగం ఉంటుంది. మనమందరం కూడా ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శివాయ గురవే నమః. ఇంత గొప్ప ధర్మకార్యాన్ని మొదలు పెట్టే ముందు ఆది దేవుడు, ఆది మంత్య అంతరహితుడైనటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగనే
అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములుండెడి అమ్మ ఛత్రపతి శివాజీ మహారాజుకి వీర ఖడ్గాన్ని ప్రసాదించినటువంటి అమ్మ భ్రమరాంబికాదేవి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగనే ఈ హిందూ సమ్మేళన మహోన్నత కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు యుగంధర్ గారికి, ఇంకా ధర్మరక్షణకు సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రతి హిందువుకు తెలియజేస్తూ హిందువును హిందువుగా ఉండటానికి ఇంకా గొప్పగా ప్రయత్నించేలా ఆయురారోగ్యాలు ఇవ్వాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ, మరియు వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు మాతృమూర్తి వారికి నారాయణ స్మరణ పూర్వక శుభాశిస్సులను అందజేస్తూ, ప్రియ హిందూ బంధువులారా, భారతమాత బిడ్డలారా, మన ధర్మం మనం రూఢిగా హిందూ మతం అని చెబుతున్నప్పటికీ మన ధర్మం పేరు సనాతన ధర్మం. ఏ ధర్మం? సనాతన ధర్మం. సనాతనము అంటే సన అంటే ఎల్లవేళలా సదా, తన అంటే ఉన్నది, ఎల్లవేళలా ఉన్నటువంటి ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. ఎందుకంటే ఈ స్టేజ్ ఎప్పుడు కట్టారంటే ఉదయం కట్టారు స్వామీజీ అని చెప్తారు. ఇల్లు ఎప్పుడు కట్టుకున్నామంటే 15 సంవత్సరాలు అయిందని చెప్తాం. కారు ఎప్పుడు కొన్నామంటే 5 సంవత్సరాలు అయిందంటావు. కానీ మన సనాతన వైదిక ధర్మం ఎప్పటి నుండి ఉంది అంటే, ఎప్పటి నుండి పరమేశ్వరుడు ఉన్నాడో, ఎప్పటి నుండి సూర్యచంద్రాది నక్షత్రములు ఉన్నాయో, ఎప్పటి నుండి పంచభూతాలు ఉన్నాయో, అప్పటి నుండి ఉన్నటువంటి ఏకైక ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. ఈ యొక్క ప్రపంచంలో మిగతా మతాలు ఉండొచ్చు, పూర్వం కూడా ఉన్నాయి. రోమన్ మతం అనే ఒక మతం ఉండేది, కొన్ని వందల సంవత్సరాలు ఉన్నది, తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత గ్రీకు మతం ఇంకొకటి ఉన్నది, అది కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉంది, కాలగర్భంలో కలిసిపోయింది. కానీ కాల పరీక్షకు తట్టుకొని ఆచంద్ర తారార్కం ఏ ధర్మం అయితే ఈ ప్రపంచంలో ఉంటుందో అది మన సనాతన వైదిక హిందూ ధర్మం. అందుకు మనం హిందూగా గర్వించాలి. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే కేవలం ప్రపంచ శాంతి మాత్రమే కాదు. యజుర్వేదంలో ఒక మంత్రం చెబుతుంది, ద్యోహు శాంతి, పైన ఉన్నటువంటి లోకాలన్నీ శాంతంగా ఉండాలి. అంతరిక్ష శాంతి, నక్షత్ర మండలాలన్నీ శాంతంగా ఉండాలి. పృథివీ శాంతి, మొత్తం భూమి అంతా శాంతంగా ఉండాలి. ఆపశాంతి, సముద్రాలన్నీ శాంతంగా ఉండాలి. ఓషధయ శాంతి, అడవిలో ఉన్నటువంటి ఔషధీయ మొక్కలన్నీ శాంతంగా ఉండాలి. వనస్పతయ శాంతి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ వృక్షములు శాంతంగా ఉండాలి. సర్వే దేవా శాంతి, ఈ యొక్క ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి దిక్పాలకులందరూ శాంతిగా ఉండాలి. బ్రహ్మ శాంతి, ఈ యొక్క ప్రపంచానికి కారకుడైనటువంటి పరమేశ్వరుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. సర్వం శాంతి, సమస్త జీవులు శాంతిగా ఉండాలి అని చెప్పే ఏకైక ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. ఈ సనాతన వైదిక ధర్మంలో ఈ భరత భూమిలో మనం పుట్టామంటే ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే భాగవతంలో ఉంది, పైలోకాలలో ఉన్నటువంటి దేవతలు కూడా భరత భూమిలో పుట్టినటువంటి హిందువులను చూసి అసూయ పడతారంట. ఏం స్వామి, మేము డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నామన్నా, కారు కొనుక్కున్నామన్నా? అందుకు కాదు అయ్యా, ఎంత గొప్ప భాగ్యవంతులు భరత భూమిలో ఉన్నటువంటి ఈ సనాతన వైదిక హిందువులు. 18 శక్తి పీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో నదీమతలు ఉన్నాయి, గొప్ప విజ్ఞానం ఉంది. ఇంత గొప్ప అవకాశం, పరమాత్మను పూజించొచ్చు, అర్చించొచ్చు, అభిషేకం చేయొచ్చు, కళ్యాణం చేయొచ్చు, ఊరేగింపు చేయొచ్చు. ఇంత గొప్ప అవకాశం మాకు లేకపోయేది అని పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు కూడా అసూయపడతారంట మన సనాతన వైదిక హిందువులను చూసి. అందుకు మనం హిందువుగా గర్వించాలి. ఈ సనాతన వైదిక హిందూ ధర్మంలో
ఇది పుణ్యభూమి, భరత భూమి, ధర్మ భూమి, ఋషులు నడిచినటువంటి భూమి, పరమేశ్వరుడు అవతరించినటువంటి భూమి. మన సనాతన ధర్మం మనకు జ్ఞానాన్ని ప్రసాదించింది. ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. సాక్షాత్తుగా పరమేశ్వరుని ముఖపద్మం నుండి వచ్చినటువంటి ఏకైక గ్రంథం ఈ ప్రపంచంలో భగవద్గీత మాత్రమే. ఇంత గొప్ప జ్ఞాన సంపద ఉన్నది మన సనాతన వైదిక హిందూ ధర్మంలో. తర్వాత భక్తి, ఎంతో మంది భక్తాగ్రేశ్వరులు పుట్టినటువంటి పుణ్య భూమి ఇది. 18 పురాణాలు ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు కేవలం పురుష రూపంలోనే కాకుండా స్త్రీ రూపంలో పరబ్రహ్మ తత్వం అవతరించింది అని చెప్పే ఏకైక ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం మాత్రమే. మిగతా వాళ్ళు లింగ భేదం చూపిస్తారు, కేవలం దేవుడంటే పురుషుడు మాత్రమే అంటారు. కానీ మన సనాతన ధర్మం ఏం చెప్పింది? త్రిమూర్తులు కలిసి ఏర్పడే గొప్ప ఆదిశక్తి మహిళా స్వరూపమే. కాబట్టి మనం గర్వించాలి, అంత గొప్ప ధర్మంలో, అంత గొప్ప భూమిలో, ఇంత గొప్ప పుణ్యభూమిలో నేను పుట్టాను అని. తర్వాత త్యాగ భూమి. పూర్వం వృత్తాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు దేవతలు అతన్ని సంహరించలేకపోతే ఒక పరమేశ్వరుడు సజెషన్ చెప్పాడయ్యా, ఒక ఋషి యొక్క వెన్నెముకతో ఆయుధం తయారు చేస్తే అతడు చనిపోతాడు రాక్షసుడు అంటే. దేవతలందరూ వెళ్ళి దధీచి మహర్షిని అడిగారు, అయ్యా మాకు ఇలా వెన్నెముక కావాలని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇచ్చినటువంటి మహానుభావుడు దధీచి పుట్టినటువంటి భూమి మన సనాతన వైదిక హిందూ భూమి. ఎంతో గొప్ప వాళ్ళు. శ్రవణుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. అయ్యా దేవుడికి పూజ చేస్తే, అభిషేకం చేస్తేనే మోక్షం కాదు, నన్ను కన్నటువంటి తల్లిదండ్రులను జీవితాంతం సేవిస్తే మోక్షమని తన తల్లిదండ్రులను కాడి మీద జీవితాంతం మోసినటువంటి వ్యక్తి శ్రవణుడు పుట్టినటువంటి భూమి ఈ భూమి. మనం దాన్ని నేర్చుకోవాలి. సాక్షాత్తుగా శ్రీరామచంద్ర మహాప్రభువు ముందు రోజు రాత్రి చెప్పారు మంత్రచ్చి, అయ్యా తెల్లవారితే నిన్ను చక్రవర్తిగా రాజుగా పట్టాభిషేకం అని. సరే అండి, నాన్నగారి ఆజ్ఞ అయితే ఓకే అన్నారు. తర్వాత ఉదయం 5 గంటలకే చెప్పారు వచ్చి, నవపంచ 9+5 సంవత్సరాలు మీరు అడవులకు వెళ్ళాలి అంటే చిరునవ్వుతో నా పితృవాక్య పరిపాలన నేను చేస్తానని అడవులకు వెళ్ళాడు తండ్రి యొక్క మాటను నిలబెట్టడానికి. తన అడవులకు వెళుతుంటే సీతామహాదేవి సాధ్వీమణి సీతామహాదేవికి చెప్పాడు రాముల వారు, సీత నువ్వు ఒక్కగానొక కూతురు జనక మహారాజుకు, నువ్వు కనీసం ఇంటి గోడల మీద చిన్న చిన్న మృగాల పెయింటింగ్ చూస్తేనే భయపడేదానివి, అడవిలోకి నువ్వు రాలేవు, నా వెంట నడవలేవు అంటే నీ నీడను వదిలిపెట్టి నువ్వు ఎలా వెళ్తావని చెప్పింది సీతా సాధ్వి. అది మన ధర్మం. తర్వాత తమ్ముడు లక్ష్మణుడు ఒకసారి రాముల వారిని అడిగారు, అయ్యా సంవత్సరం రోజుల పాటు సీతాదేవి నీకు దూరంగా ఉంటే ఎంతో కష్టపడి ఆ రావణాసుని శిక్షించి సీతాదేవిని దగ్గరికి తెచ్చుకున్నావు కదా, నీకు సీతాదేవి అంటే అంత ప్రేమ కదా, మేము ఒక ప్రశ్న అడుగుతా చెబుతావా అన్నారు. ఏమిటండి అంటే రాముల వారు, నీకు సీతాదేవి అంటే ప్రీత లేకుంటే నీ సోదరుడు లక్ష్మణుడు అంటే ప్రీత అని అడిగారు. అప్పుడు రాముల వారు చెప్పారు, అయ్యా నాకు లక్ష్మణుడు అంటేనే కొద్దిగా ఎక్కువ ప్రీతి. ఎందుకంటే సీత పుట్టింటికి వెళ్ళినా మళ్ళీ అయినా నా దగ్గరికి వస్తుంది, కానీ కొన్ని సంవత్సరాలకు నా తల్లి గర్భంలో పుట్టి పెరిగి నా ఎంగిలి పాలన తాగినటువంటి లక్ష్మణుని నేను మళ్ళీ తెచ్చుకోలేదు కదా, దూరం చేస్తే అన్నాడు. అది సోదర భావం మనకు నేర్పింది రామాయణం. ఇప్పుడు సోదరులు ఉన్నారు, ఒక సెంటు దగ్గర సమస్య వస్తే 20-30 సంవత్సరాల నుంచి మాటలు లేవు. ఒక తులం బంగారం దగ్గర సమస్య వస్తే, లేకుంటే ఒక ఇంటి గోడ దగ్గర సమస్య వచ్చి అన్నదమ్ములు విడిపోతున్నారు. కానీ మనకు సనాతన వైదిక హిందూ ధర్మము అలా నేర్పలేదు. ఇలా ఎంతో గొప్పదైనటువంటి జ్ఞానము, భక్తి, ధర్మము, గుణాలు ఉన్నటువంటి ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో మన సనాతన వైదిక హిందూ ధర్మం. కానీ దురదృష్టవశాత్తు ఎత్తు ఈనిందంటే ఘాట్న కట్టేయి అన్నట్టుగా పక్కవాడు వచ్చి, విధర్మీయులు వచ్చి మన మధ్య ఐక్యతను చెడగొట్టడానికి కులాల పేరుతో మనల్ని విభజిస్తున్నారు.
సమరసత లోపిస్తుంది మనలో. ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అని మనకు మనమే అన్నదమ్ముల్లాగా భరతమాత బిడ్డల్లాగా కలిసి ఉండకుండా మనం విడిపోతున్నాం. మన శాస్త్రాల్లో కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అయ్యా, నువ్వు చేసే వృత్తిని బట్టే కులము, కానీ నీకు బయట నుంచి గొప్పగా మళ్ళీ ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అని ఎవరో కల్పించినదే కానీ స్వతహాగా నీకంటూ కులం అన్నది లేదు. గడపలోనే కులం, గడప దాటితే మనం అందరం హిందువులం, బంధువులం అని చెప్పాడు భగవద్గీతలో. చెప్పడమే కాదు, చేసి చూపించాడు అన్ని కులాలు ఒకటే అని. ఒకసారి ఉడిపిలో లోపల శ్రీకృష్ణ మూర్తికి అభిషేకం జరుగుతుంది. ఒక చిన్న నిమ్న జాతి వాడు వచ్చాడు, శ్రీకృష్ణుల వారిని నేను దర్శించుకోవాలి అభిషేకం చేసేటప్పుడు అని. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు ఆపారు, అయ్యా నువ్వు లోపలికి వెళ్ళకూడదు అని. అప్పుడు శ్రీకృష్ణ భక్తుడైనటువంటి అతను, సరే నేను దేవుని దేవాలయం వెనుక నుండి కిటికీలో నుంచి చూస్తానని కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వెనక్కి తిరిగి తన భక్తునికి దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఉడిపిలో అదే కిటికీలో నుంచి చూసి మనం దర్శనం చేసుకుంటున్నాం. అంటే శాస్త్రాల్లో ఎక్కడా ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అని లేదు. నీ ఇంటిలో ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కులం చూడు, కానీ ఇల్లు దాటితే మనమందరం హిందువులం బంధువులం అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మేము మొన్న చాతుర్మాస దీక్షలో భాగంగా బద్రీనాథ్లో 41 రోజులు ఉన్నాం. బద్రీనాథ్ నుండి వచ్చేటప్పుడు ఢిల్లీకి వచ్చి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ లో దిగాలని తెలంగాణ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాం. మా పక్కన ఒక మినిస్టర్ గారు కూర్చున్నారు. ఆయన ఏదో పర్సనల్ వర్క్ మీద ఢిల్లీకి వచ్చినారు. నమస్కారం స్వామీజీ అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడాం. అయ్యా మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారని మేము అడిగాం. 2 లక్షల పైచిలకు మంది ఓట్లు ఉన్నాయి స్వామి అన్నారు. ఎవరెవరు ఎంతమంది ఉన్నారంటే, ముస్లింలు 30,000 మంది ఉన్నారు స్వామి, క్రిస్టియన్స్ 20,000 మంది ఉన్నారు స్వామి. తర్వాత ఏం చెప్పాలి? హిందువులని చెప్పలేదు. రెడ్లు 20,000 మంది ఉన్నారు, బలిజలు 15,000 మంది ఉన్నారు, యాదవులు 9,000 మంది ఉన్నారు, ఉప్పరులు 7,000 మంది ఉన్నారు, బ్రాహ్మణులు 700 మంది ఉన్నారు, వైశ్యులు 4,000 మంది ఉన్నారని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. కారణం ఎవరు? మనమే. మనం కులాలుగా విడిపోతున్నాం. పూర్వము ఒక అడవిలో 4 ఎద్దులు ఉండేవంట. 4 ఎద్దులు కలిసికట్టుగా ఉండేవి. సింహం వచ్చింది తినడానికి, 4 కలిసికట్టుగా ఎదుర్కొన్నాయి. సింహము ఒక నక్క దగ్గరికి వెళ్ళి సజెషన్ అడిగింది, అయ్యా 4 ఎద్దులు కలిసి వస్తున్నాయి, నేనేం చేయలేకపోతున్నా, నాకు తిండి లేకపోయా, మిగిలిన తర్వాత నీకు లేకపోయా, నువ్వు ఏదైనా ఉపాయం చెప్తావంటే, ఉండు ఆ 4 ఎద్దులకు మధ్య నేను విభేదం పెడతానులేని ఆ నక్క వచ్చి నీ కులమిది నీ కులమిది నీ కులమిది నీ కులమిది అని 4 ఎద్దులకు 4 కులాలు చెప్పినారు. ఆ బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చి చెప్పినట్లు. ఆ యొక్క నక్క మాటలు విని 4 ఎద్దులు ఏం చేశాయి? 4 మూలలకు విడిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్క మూలకు వెళ్ళాయి. ఇంకా సింహానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ దొరికింది, మధ్యాహ్నం లంచ్ దొరికింది, నైట్ డిన్నర్ దొరికింది, సింహం అయిపోయినాక నక్కకు దొరికింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఎద్దులు ఒంగోలు ఎద్దుల ఆత్మకూరు ఎద్దుల స్వామి ఏం నేర్చుకోవాలి? ఐకమత్యమే మహాబలం. మనం హిందువులుగా ఉంటేనే నిలబడతాం, కులాలుగా విడిపోతే పడిపోతాం, జాగ్రత్త అన్నది మనం తెలుసుకోవాలి. తర్వాత ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొంది మన సమాజం. 800 సంవత్సరాలు పరాయి పాలనలో 40,000 దేవాలయాలను కూలగొట్టారు. ఎన్ని దేవాలయాలు? 40,000 పైచిలకు దేవాలయాలను కూలగొట్టారు. సోమనాథ్లో మనం జ్యోతిర్లింగంగా భావించే సోమనాథ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మూర్తి మనం పెట్టుకున్నాం. తర్వాత విధర్మీయులు వచ్చి దాడి చేసి ఆ శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వారి సింహాసనం మెట్లకు పెట్టుకున్నారు. దాన్ని మనం మర్చిపోయాం. కానీ కులాలైతే గుర్తున్నాయి, నాది ఈ కులం, వాళ్ళది ఈ కులం, మాది ఆ కులం. తర్వాత ఇంకొకరు వచ్చారు, వాళ్ళు మేము దేవాలయాల జోలికి వెళ్ళము, హిందువుల ఐక్యతను దెబ్బతీస్తాం, వాళ్ళకు వాళ్ళే గొడవ పెడతామన్నారు. మనల్ని కులాలుగా విభజించారు. ఇలా
దాదాపు 1000 సంవత్సరాలు మన సనాతన వైదిక ధర్మ ఆలోచనలు మనకు దూరంగా వెళ్ళిపోయాయి. పక్కవారు పూసినటువంటి పూతను మనం నమ్మి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నటువంటి డూడు బసవన్నలాగా తల ఊపుతూ బతుకుతున్నాం. కానీ మన యొక్క సనాతన వైదిక ధర్మ లక్షణాలు మనకు ఉన్నాయి మనలోనే. వాటిని మళ్ళీ దీప్తింపజేయాలి. అందుకోసమే ఈ హిందూ సమ్మేళనాలు అన్నటువంటి కార్యక్రమాలు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ 1925వ సంవత్సరంలో ఆ విజయదుర్గాదేవి యొక్క ఆశీస్సులతో హెగ్డే వారు 10 మంది వ్యక్తులతో ప్రారంభించారు, చిన్న పిల్లలతో. ఎందుకు ప్రారంభించారంటే హిందువులు హిందువుగా ఉంచాలి, హిందువులని గుర్తించుకోవాలి, హిందువులని గుర్తించి హిందుత్వాన్ని పాటించి కింది తరాలకు అందించాలి హిందుత్వాన్ని అని ఏర్పరిచినటువంటి సంస్థ. గత 100 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ రోజు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మనలందరినీ కలిపి హిందువులు హిందువుగా ఉంచడానికి కలుపుతుంది. ఎందుకోసం చేస్తున్నాం హిందూ సమ్మేళనాలను? హిందువులను హిందువులుగా ఉంచాలి, మన జాతి గొప్పతనం తెలుసుకోవాలి, మన గ్రంథాల గొప్పతనాలు తెలుసుకోవాలి, మన యొక్క భక్తి గొప్పతనం తెలుసుకోవాలి. మన భక్తి మాత్రమే కాకుండా ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన చేతిలోనే ఉంది. పూర్వం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఉన్నారు, ధర్మరక్షకుడు. ఉత్తర భారతదేశం నుండి దేవాలయాలను కూలగొడుతూ వస్తుంటే విధర్మీయులు తను అడ్డు నిలబడి తన జీవితంలో 27 సంవత్సరాలు సనాతన ధర్మ రక్షణకే యుద్ధాలు చేస్తూ సనాతన ధర్మాన్ని ఈ రోజు వరకు రక్షించినటువంటి మహానుభావుడు ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎంతో మంది మహానుభావులు. వీర సావర్కర్ 2 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు, అండమాన్ నికోబార్ దీవులలో వేశారు. ఒక కొబ్బరి నూనెను తయారు చేసేటప్పుడు ఎద్దులు గానుగకు తిప్పినట్లు తిప్పారు వీర సావర్కర్ గారిని. ఎందుకంటే మన హిందువులందరినీ కలిపి హిందువులలో ఐక్యమత్యం తీసుకొచ్చి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పూరి జగన్నాథ్ నుండి సోమనాథ్ వరకు, లక్షద్వీపుల నుండి అండమాన్ నికోబార్ వరకు హిందువులందరినీ ఏకం చేయాలి అన్నటువంటి గొప్ప ఆశయంతో అతను కలుపుతుంటే 2 సార్లు జీవిత ఖైదు చేశారు. కానీ మళ్ళీ బయటికి వచ్చి నా హిందువులను నేను సంఘటితం చేయాలి, సనాతన వైదిక హిందూ బంధువులందరిలో జాగృతి తీసుకురావాలి అని జీవితాంతం చివరి శ్వాస వరకు పోరాడినటువంటి వ్యక్తి వీర సావర్కర్. 20కి పైగా బుల్లెట్లు దిగుతుంటే నా కుటుంబం ఏమైపోతాదో అని ఆలోచించకుండా వందే మాతరం అన్నటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. బుల్లెట్ దిగుతుంటే గుండెకు తన గుండెను అడ్డబెట్టినటువంటి మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఎందుకు చేశారంత త్యాగాలంటే మనమందరము భరతమాత సర్వతంత్ర స్వతంత్రంగా ఉండాలి అన్నటువంటి గొప్ప ఆశయం. ఉత్తర భారతదేశం నుండి రాజులు వస్తున్నారు, ఒక్కొక్క దేవాలయాన్ని కూల్చుకుంటూ. మన శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎదురొడ్డి వాళ్ళ మీద విజయం సాధించి అహోబిలంలో విజయ స్తంభాన్ని నిలబెట్టారు. ఇప్పటికీ ఉంది అహోబిలం. అంటే వారి ప్రాణత్యాగాలను కూడా లెక్క చేయకుండా ఈ జాతి బాగుండాలి, సనాతన వైదిక హిందూ ధర్మం నిలబడాలని అంత గొప్పగా చేస్తే మనం చిన్నది ఆ కొసరు అయినటువంటి కులం పేరుతో మన యొక్క గొప్ప ధర్మాన్ని మనము పాటించకుండా నేను హిందువును, నా హిందుత్వం గొప్పది, ఈ ప్రపంచం శాంతిని కోరుకుంది, ఈ ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణ నా హిందూ మతము, ఈ ప్రపంచానికి వ్యాధులు వస్తే ఆయుర్వేద శాస్త్రాన్ని అందించినటువంటి ఆరోగ్యం నా భారత భూమి సనాతన ధర్మం, ఈ ప్రపంచానికి యోగ శాస్త్రాన్ని అందించినటువంటి గొప్ప భూమి ఈ భరత భూమి అని మనము చెప్పుకోవాల్సింది పోయి మనం కులాల పేరుతో విడిపోతున్నామండి. తర్వాత రెండవది మత మార్పిడిలు. మన హిందుత్వం గురించి మనకు తెలియకపోవడం వల్ల, మన హిందుత్వం గొప్పతనం మనకు తెలియకపోవడం వల్ల పక్కవాడు ఒక గొర్రెని ఇస్తాను, లేకుంటే ఒక కొబ్బరి నూనె బాటిల్ ఇస్తాను,
అని చెబితే మన హైందవ సోదరి మనలో మతంలోకి మారిపోతున్నారు. మనం వారిని దూరం పెట్టడం వల్ల మీరెక్కువ మేము తక్కువ అని వాళ్ళను మనం దూరం పెట్టడం వల్ల మన హిందుత్వం నుండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మొన్న మా దగ్గరికి మా ఆశ్రమం ముందర చిన్న హరిజన కుటుంబం మున్సిపాలిటీలో వర్కర్స్ భార్య భర్త మా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ నిలబడ్డారు. స్వామీజీ, మేము లక్ష్మీ నరసింహస్వామి భక్తులము, ప్రతి స్వాతికి అహోబిలం వెళ్తాము. మా కూతురు మతం మారింది, దేవాలయాలకు రానంటుంది, ఇంటిలో దేవుళ్ళ పటాలను చూడనంటుంది, నైవేద్యం తిననంటుంది అని ఏడ్చుకుంటూ నిలబడ్డారు. మీ కూతుర్ని తీసుకురండి అమ్మా అని పిలిపించాను. ఆ పాప డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. ఎందుకు నువ్వు మతం మారావు తల్లి అని అడిగితే, స్వామి భక్తి టీవీలో కార్తీక మాసంలో మీలాంటి మహానుభావుడు ఒక ఆయన చెప్పాడు, ఒక ఉసిరి పండు మీద దీపము ఒత్తి పెట్టి దీపం పరమేశ్వరుని ముందర శివాలయంలో వెలిగిస్తే మంచి జరుగుతుంది అని. నేను మా ఊరి శివాలయంలోకి వెళ్ళాను, అది తీసుకొని. మా ఊరి శివాలయంలో వాళ్ళు నన్ను నువ్వు లోపలికి ఎందుకు వచ్చావని తోశారు. అందుకు నాకెందుకు ఇలాంటి దేవుళ్ళు ఇలాంటి మతం అని వెళ్ళిపోయాను స్వామి అని బాధపడింది. అంటే కారణం ఎవరు? మత మార్పులకు మన సోదరీమణులైనటువంటి మన హైందవులను మనమే దూరం పెడుతున్నాం. రాముడు మనకు అది నేర్పాడా? హరిజన మహిళైనటువంటి శబరిమాత ఎంగిలి పళ్ళనిచ్చే తిన్నటువంటి మహానుభావుడు మన రామయ్య. వేస్తవాడైనటువంటి గుహుడు కౌగులించుకుంటే తన గుండెనిచ్చినటువంటి వ్యక్తి మన రామయ్య. ఒక పక్షి అయిన జటాయువు సీతామహాదేవిని రక్షించడానికి పోరాడి చనిపోతే శ్రాద్ధ కర్మ పెట్టి నా తండ్రికి పెట్టకపోయినా దీనికి పెట్టానని సంతోషించినటువంటి మూర్తి మన రాముల వారు. ఇంత గొప్ప రామయ్య నడిచినటువంటి భూమిలో మన సోదరీమైనటువంటి మిగతా వాళ్ళను మనం దూరం పెట్టి వాళ్ళు మతం మారేలా చేస్తున్నది ఎవరు? మనమే. మన తెలంగాణలో స్వామీజీల మీటింగ్ ఒకటి జరిగింది. 20 నుండి 30 లక్షల మంది మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే మతం మారారు. ఒకరు ఇద్దరు కాదు, 20-30 లక్షల మంది మతం మారారు. ఎన్నికలు వస్తే ఒక 10 మంది మన వార్డులో వాళ్ళు ఇంకొక పార్టీలోకి మారితే మనకు నిద్రలు పట్టవు. కానీ మన హైందవ సోదరీమణులు ఇంతమంది మతం మారితే మనం ఇంకా కులాల పేరుతో మనం విడిపోతున్నామే. కానీ మనమందరం హిందువులం, బంధువులం అన్నటువంటి గొప్ప ఆశయంతో ఇంకా ముందుకు కదలడం లేదు. తర్వాత ఇంకొకరున్నారు, మన జాతిని నాశనం చేయాలి, ఈ జాతే లేకుండా పోవాలి అన్నటువంటి ఇంకొక విధర్మీయులు ఉన్నారు. మొన్న 2 నెలల క్రితం చూసాం. ఆముదపు గింజలు నూరి దాని నుండి విషాన్ని తయారు చేసి దీన్ని హిందూ దేవాలయాల్లో హిందువులు కలిసే చోట్ల కలపాలి నీళ్ల ట్యాంకులలో, వాళ్ళనందరినీ చంపేయాలని చూస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకున్నారు. చూడండి ఎంత మన ధర్మం మీద, మన జాతి మీద మనకు తెలియకుండా చాప కింద నీరులా మన జాతిని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే విధర్మీయులు మనం ఎలా ఉన్నాం? కులాల పేరుతో, రాజకీయాల పేరుతో మనం విడిపోతున్నాం. రాజకీయం ఎన్నికలు 1 నెల ముందు 1 నెల తర్వాత చూసుకోవాలి. కానీ నీకు సనాతన హిందూ ధర్మం గొప్పనా, రాజకీయం గొప్పనా అంటే నువ్వేమనాలి? నాకు సనాతన వైదిక హిందూ ధర్మమే గొప్ప అనాలి. నీకు కులం ఎక్కువనా, సనాతన వైదిక హిందూ ధర్మం ఎక్కువనా అంటే నువ్వేమనాలి? నాకు నా సనాతన వైదిక హిందూ ధర్మమే ఎక్కువ అనాలి. ఎందుకంటే చూడండి, మనం కూడా మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మన ఋషులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మన పూర్వీకులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం. వినాయక చవితి జరిగితే వినాయక విగ్రహం వెనకొస్తుంటే మనం ఏం చేస్తాం? సినిమా పాటలు పెట్టుకొని డాన్సులు వేసుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి అవమానపరుస్తాం. అది నేర్పిందా మనకు మన సనాతన ధర్మం? మన హిందుత్వంలో కొన్ని మార్పులు మనం తెచ్చుకోవాలి. మనం చేసే పని మన సనాతన వైదిక ధర్మాన్ని కీర్తి పెంచేదిలా, మన భరతమాత యొక్క గౌరవాన్ని పెంచేదిలా ఉండాలి. కానీ మన ధర్మాన్ని మనము అవమానించేలా ఉండకూడదు. దసరాకు అమ్మవారి ఎన్నికలు వస్తుంటే ఎలా ఉండాలి? ముందర అయ్యో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు మన కోసము ప్రాణత్యాగం చేసి
పలికిమాల పాటలు పెట్టుకొని డాన్స్ వేస్తారు మన పిల్లలు. కాబట్టి ఆ మార్పు తల్లిదండ్రులే తీసుకురావాల్సినటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంది. మన సైనిక సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుతూ సనాతన వైదిక హిందూ ధర్మాన్ని మనం పాటిస్తూ సనాతన వైదిక ధర్మాన్ని కింది తరాలకు అందించాలి. అందుకే 3P ప్రిన్సిపల్, ప్రొటెక్ట్ సనాతన ధర్మ. మన శాస్త్రాల దగ్గరికి కానీ, మన యొక్క దేవాలయాల దగ్గరికి కానీ, మన యొక్క గురువుల దగ్గరికి కానీ, మన ఆచారాల దగ్గరికి కానీ, మన సంస్కృతుల దగ్గరికి కానీ, మన సాంప్రదాయాల దగ్గర కానీ ఎవరైనా వచ్చి విమర్శిస్తే నాలుక కోస్తామనేలా ఉండాలి. పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ. మన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, మన ధర్మంలోని జ్ఞానాన్ని. ఈనాడు పేపర్ ఎంతమంది చదువుతారంటే చేతులు ఎత్తుతారు. ఆంధ్రజ్యోతి పేపర్ ఎంతమంది చదువుతారంటే చేతులు ఎత్తుతారు. సాక్షి పేపర్ ఎంతమంది చదువుతారంటే చేతులు ఎత్తుతారు. డిస్ట్రిక్ట్ పేపర్ 2 సార్లు తిప్పేస్తాం స్వామి, మా ఊర్లో ఏం జరిగిందో అని అంటారు. రామాయణం చదివావా? భాగవతం చదివావా? శివపురాణం చదివావా? భగవద్గీత చదివావా? ఉపనిషత్తులు చదివావా? అంటే మనము ఏం చదవట్లేదు. కాబట్టి అలా కాదు, మన శాస్త్రాన్ని, మన జ్ఞానాన్ని, మన ధర్మాన్ని, మన భక్తిని మనం తెలుసుకొని మనం బాగుపడాలి. అందుకే పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ. తర్వాత ప్రమోట్ సనాతన ధర్మ, కింది తరానికి అందించాలి. మొన్న మా దగ్గరకు ఒక ముస్లాయన్ వచ్చాడు. స్వామి, నేను 108 భజన పాటలు చూడకుండా పాడుతా స్వామి అన్నాడు. ఎన్ని పాడతాడంట? 108 భజన పాటలు. ఏం స్వామి, మెడలో శాలువ ఏమన్నా కప్పరా, దండ ఏమన్నా ఇయ్యరా, ఏమన్నా మూమెంట్ ఇవ్వరా అన్నారు. శాలువాలు స్వామిని కాదు, ఒక ప్రశ్న అడుగుతా చెబుతావా అని అడిగా. ఏం స్వామి, శివ భజన అడుగుతారా, విష్ణు భజన అడుగుతారా, అయ్యప్ప భజన అడుగుతారా, కాసిరెడ్డి నాయన భజన అడుగుతారా, ఏది అడుగుతారో అడగండి అన్నారు. ఆ భజనలు అడగను కానీ నీకు చూడకుండా 108 భజన పాటలు వస్తాయి, సరే నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి అని అడిగా. నీ మనవనికి ఎన్ని భజన పాటలు? స్వామి, నా మనవనికి మా మనవాడు భజనకే రాడు స్వామి అన్న. ఏం సాధించాము? అదే 108 తులాలు బంగారం ఇంట్లో ఉంటే నీ మనవనికి ఎన్ని తులాలు ఇస్తావు? 1,35,000 స్వామి. నీకు శ్రీశైలంలో 10 సెంట్లు స్థలం ఉంటే నీ మనవనికి ఎన్ని సెంట్లు ఇస్తావు? 10 సెంట్లు ఇస్తావు. అలాగనే నీ సనాతన ధర్మంలోని జ్ఞానాన్ని, భక్తిని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కింది తరానికి ఇవ్వవలసినటువంటి బాధ్యత నీకు ఉందా లేదా అన్నది ఖచ్చితంగా నీకు నువ్వుగా ప్రశ్నించుకోవాలి. మీరు ఛత్రపతి శివాజీ మహారాజును చూడండి. భరతమాత ముద్దు బిడ్డ, సనాతన వైదిక ధర్మాన్ని రక్షించినటువంటి మహానుభావుడు. ఆయన కింది తరం ఎవరు? ఆయన కుమారుడు. ఏం పేరు ఆయన కుమారుని పేరు? శంభాజీ మహారాజ్. గట్టిగా చెప్పాలి, శంభాజీ మహారాజ్. ఆయనకు వాళ్ళ నాన్న కన్నా దేశభక్తి ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇంకా ఎక్కువ ఉంది. తన చర్మం గొలుస్తున్న సనాతన వైదిక ధర్మం కోసమే నిలబడ్డాడు. ఏం నేర్చుకోవాలి మన ఛత్రపతి శివాజీ వారి జీవితం నుండి? నాకు ఎంత దేశభక్తి ఉందో, నాకు నా సనాతన వైదిక ధర్మం గురించి నాకెంతో తెలుసు, నాకు నా శాస్త్రాల గురించి ఎంత తెలుసు, నాకు నా సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎంత తెలుసు, నాకంటే ఎక్కువ కింది తరానికి తెలియాలి అని ప్రతి హిందువు ఆలోచించాల్సినటువంటి అవకాశము ఉంది. మన వాళ్ళు చైనా నుంచి వస్తారు పిల్లలు. చైనా అంటే ఆ చైనా కాదు, చైతన్య నారాయణ. అక్కడ నుంచి వస్తారు. వస్తే అమ్మగారు దోశ వేస్తారు, నాన్నగారు పడుకొని 10 కానీ 12 కానీ ఆడ సివిల్స్ చించొచ్చారు కలెక్టర్లు. పిల్లవాడు ఇంటికి వస్తే రామాలయం దగ్గరకు తీసుకెళ్లి పితృవాక్య పరిపాలన చేసినటువంటి వాడు రాముడు. రాక్షసుడైన అభయం ఇచ్చాడు విభీషణుని భక్తిని చూసి నువ్వు చెప్పాలి. హనుమంతుల వారి దేవాలయానికి తీసుకెళ్లి రామకార్యం కోసం, రామధర్మం కోసం తన జీవితం అంతా నిస్వార్థంగా చేసినటువంటి వ్యక్తి హనుమంతుల వారు దేవుడు అని చెప్పాలి. అమ్మవారి దేవాలయం దగ్గరికి తీసుకెళ్లి అమ్మవారి దుష్ట శిక్షణ చేసింది, శిష్టులను భక్తులను రక్షించింది అని నువ్వు తీసుకెళ్లి చెప్పాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చూపించి దేశం కోసం, భరతమాత స్వాతంత్రం కోసం తన భార్య 7 నెలల గర్భవతి అయినా ఆలోచించి
ఆలోచించకుండా విదేశాలకు వెళ్ళి భారతదేశానికి అక్కడి నుండి వచ్చి రక్షించాలి అని వెళ్ళినటువంటి సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పాలి. తర్వాత ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం చూపించి భరతమాత స్వతంత్రం కోసము తన యొక్క తలను 30 రోజుల పాటు ఉయ్యలవాడ గుమ్మానికి ఉండేలా అంత ధైర్యంగా బ్రిటిష్ వారితో ఎదురొడ్డినటువంటి వ్యక్తిని నువ్వు చూపించాలి. అలా చూపించట్లేదు. సెల్లులిచ్చి జబర్దస్తులు, ఫేస్బుక్ లో, టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తున్నారు. వాళ్ళు లాస్ట్ కు నీకు వృద్ధాశ్రమం చూపిస్తారు. అంతేనా కాదా? కాబట్టి మీ కింది తరము ఎలా ఆలోచించాలి, వాళ్ళు ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్నది ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులుగా నేర్పించాల్సినటువంటి బాధ్యత మీకే ఉంది. ఇలా మనం కింది తరానికి, ఎందుకంటే ఈ శరీరాలు ఉంటాయి పోతాయి, పుట్టినవాడు ఎప్పుడైనా మరణించాల్సిందే, కానీ వ్యవస్థ కోసం పనిచేయడం నేర్చుకోవాలి. సనాతన వైదిక ధర్మం కోసము నిలబడడం నేర్చుకోవాలి. హిందుత్వం కోసం నిలబడడం నేర్చుకోవాలి. హిందువుగా జీవించడం నేర్చుకోవాలి. అందుకే ఈ హిందూ సమ్మేళనాలు 70,000 చోట్ల జరుగుతున్నాయి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. కాబట్టి ఇప్పటికైనా కులాన్ని పక్కన పెడదాం, రాజకీయాన్ని పక్కన పెడదాం. ఆ రెండు మన నుండి పక్కకు పోతే ఖచ్చితంగా మన సనాతన వైదిక ధర్మం ఏ హిందుత్వాన్ని మనకు చెప్పిందో ఆ హిందువుగా మనం జీవిస్తాం, గర్విస్తాం కూడా. ఎందుకంటే చూడండి, 200 దేశాలున్నాయి ప్రపంచంలో. 200 దేశాలుంటే ఒక విధర్మీయులకు 120 దేశాలున్నాయి, ఇంకొక విధర్మీయులకు 60 దేశాలున్నాయి. మనకి ఎన్ని దేశాలున్నాయి? హిందువులకు ఒక్క దేశం ఉంది. మనకు ఒక్క దేశం ఉంటే ఈ దేశంలో మనం హిందువులుగా, ధర్మ సింధువులుగా, గంగామాత బిందువులుగా ఒక్కటిగా ఉండాల్సింది పోయి కులం పేరుతో, రాజకీయం పేరుతో మనం విడిపోతే పడిపోతాం. కలిసి ఉంటే మనము కూడా ఈ యొక్క భరత భూమిని, సనాతన ధర్మాన్ని విశ్వగురు స్థానంలో ఖచ్చితంగా నిలబెట్టి తీరుతాం. అందుకోసం మనం కలవాలి. ఎలాగైతే సీతారాముల వారిని కలపడానికి వానరులందరూ ఏకమై ఒక పిడికిల్లోని వేళ్లలాగా ఒకటయ్యారో, మనం కూడా కులాలకు, రాజకీయాలకు అతీతంగా ఒక్కటి కావాలి. అందుకోసం మనము సమ్మేళనాలు జరుపుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి, గో మాతాకి, గో మాతాకి. బాగా గట్టి చెప్తున్నారే గో మాతాకి జయ అంటే. ఇంత గట్టి చెప్తున్నారే. మనం గోవును పూజిస్తాం, గోవును ఆరాధిస్తాం, గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. 33 కోట్ల దేవతలు ఈ గోమాతలే ఉన్నాయని నమ్ముతాం. కానీ వస్తువులు ఎక్కడ కొంటాం? ఎవరు గోమాతను ఆరాధించరు, ఎవరు గోమాతను ఒక మాంసం ముద్దలా చూస్తారో వాళ్ళ దగ్గర కొంటున్నాం. మనకు గోమాతకి చేయాలి హక్కు ఉందా? కాబట్టి మనము ఎవరి దగ్గర కొనాలి వస్తువులు? మన గోవును ఎవరు పూజిస్తారో, మన గోవును ఎవరు గౌరవిస్తారో, మన గోవును దైవంగా ఎవరు చూస్తారో వారి దగ్గరే హిందువులు కొనాలి. ఇప్పుడు చెప్పండి, గో మాతాకి, గో మాతాకి, గో మాతాకి. గో ఆధారిత వస్తువులు. ఎందుకంటే గోమాత నుండి ఉత్పత్తి అయినటువంటి వస్తువే ఏదైనా తీసుకోండి అమృత తుల్యం. సంజీవని ఎలా ఒక వ్యక్తిని బతికిస్తుందో, గోమాత నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతి వస్తువు మనకు అమృతంతోనే సమానం. కాబట్టి ఖచ్చితంగా మన మాతను మనం గౌరవిస్తూ, పూజిస్తూ, సేవిస్తూ, ఆ గో జాతిని పెంపొందిస్తూ, గో ఆధారిత వ్యవసాయం కూడా చేస్తూ, ఈ యొక్క భూదేవి యొక్క సారాన్ని కూడా మనకు ఎంతో గొప్పగా ప్రకృతి వ్యవసాయంగా మలిచి ఈ యొక్క వ్యవసాయాన్ని, గో ఆధారిత వస్తువులను మాత్రమే మనం వాడుకోవాలి. ఇప్పుడు చెప్పండి గట్టిగా, గో మాతాకి, గో మాతాకి, గంగా
మాతాకి, గంగా మాతాకి. గంగా మాత ఎంత గొప్పదంటే, ఇంత భవ్యమైనటువంటి కార్యక్రమం జరగాలంటే ఎంతో మంది సంఘ కార్యకర్తలు ఒక 10-15 రోజుల నుండి నిద్ర పట్టిండవు. మాకెప్పుడో ఫోన్ చేశారు, స్వామి ఖచ్చితంగా రావాలా మన ఆత్మ కొరకు అని. యుగంధర్ జీ గారికి కూడా ఫోన్ చేసింటారు. కానీ మన గంగామాత చూడండి, ఏం జరిగింది మొన్న? మహాకుంభమే. తను ఎక్కడుందో అక్కడే ఉండి 65 కోట్ల హిందువులను కలిపింది మన గంగామాత. ఇప్పుడు చెప్పండి, గంగా మాతాకి, గంగా మాతాకి, గంగా మాతాకి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అతి ముఖ్యమైనటువంటి విషయం, లవ్ జిహాద్. ఏంది? గట్టి చెప్పాలా? మన హిందూ బిడ్డలను, మన హిందూ సోదర సోదరీమణులను, బ్రాహ్మణులైతే 15 లక్షలు, ఆ కులం వాళ్ళైతే 10 లక్షలు, ఈ కులం వాళ్ళైతే 8 లక్షలు, ఈ కులం వాళ్ళైతే 5 లక్షలు, మీరు వాళ్ళని లవ్ చేసి పడగొట్టి మన మతంలోకి మార్చండి అని ఒక విధర్మం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాన్ని అడ్డుపడాలి. మాతృమూర్తులందరూ చెండముండులను చంపించినటువంటి మహిషాసుర మర్దిని లాగా, మహిషాసురుని నరికినటువంటి ఒక మహిషాసుర మర్దిని లాగా ప్రతి మాతృమూర్తి మీ కూతుర్లు ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమి చేస్తున్నారని ఖడ్గం లాంటి కళ్ళతో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికింది? ప్రతి మాతృమూర్తికి ఉంది. ఎందుకంటే చాప కింద నీరులా చేరిపోయారు. మనమేమో 2 రోగాలతో పోరాడుతున్నాం. ఏంటది? కుల పిచ్చి, రాజకీయ పిచ్చి. కాబట్టి ఆ 2 రుగ్మతలను తీసేసి మన కుటుంబాలను మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ధర్మం వైపుగా నడిపిస్తూ సనాతన వైదిక హిందూ ధర్మాన్ని మనం పాటిస్తూ కింది తరానికి మనం అందించాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది. ఇప్పుడు చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వినిపించట్లే? భరతమాత ప్రసాదం రెడీగా ఉంది. ఆత్మకూరు నుండి అయోధ్యకి వినిపించాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆత్మకూరు నుండి అయోధ్యకి. ఎందుకంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. 1000 సార్లు భగవంతుని నామాలు పలికినప్పుడు ఎంత పుణ్యం వస్తుందో మన రాముల వారి నామం. రామ అంటే సనాతన ధర్మానికి ఆత్మ రాముడు, మన ధైర్యం రాముడు, మన సంస్కృతి రాముడు, మన ఆచారం రాముడు, మన ధర్మం రాముడు, మన యొక్క బుద్ధి రాముడు, మన చైతన్యం రాముడు, మన ఆశయం రాముడు. మనకు కావాల్సినటువంటి రాజ్యం కూడా ఏమిటి? రామ రాజ్యం. కాబట్టి గట్టిగా నేను పలికిస్తాను, పలకండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామనామం ఎంత గొప్పదంటే, రాశబ్ద ఉచ్చారణాత్ పాతకాహ దేహ పంజరాత్ యాంతి. రామ అన్నటువంటి 2 అక్షరాలలో రాని పలకంగానే అనేక జన్మల నుండి మనం చేసినటువంటి పాపకర్మ అంతా బయటికి పోతుందంట. స్వామి బయటికి పోయింది కదా, ఇంకా మా ఎందుకు పలకాలి అనుకున్నారనుకోండి, మీకు పుట్టిన పిల్లలు మీకంటే ఎంత తెలివైన వాళ్ళు, మీకు పుట్టిన పాపాలు కూడా అంతే తెలివే. కాబట్టి మా శబ్ద అదర్శనాత్ పునరాయాంతి, మళ్ళీ వస్తాయంట మా పలకపోతే. మా శబ్ద దర్శనాత్ భస్మసాత్ భవంతి, మా పలికితే ఆ పాపకర్మ అంతా భస్మం అయిపోతుందంట. కాబట్టి రామనామం అంత గొప్పది. సాక్షాత్తుగా కాశీ విశ్వేశ్వరుడు కాశీలో మరణించినటువంటి జీవులకు ఉపదేశించే నామం ఏంటి? రామనామ తారకం.
హనుమంతుల వారిని ఒకరు అడిగారంట, అయ్యా మా ఆత్మకూరులో కోతులు ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఎగురుతున్నాయి, ఈ బజార్ నుండి ఆ బజార్కు, ఆ బజార్ నుండి ఈ బజార్కి ఎగురుతున్నాయి, నువ్వు అలాంటి దేహమే కదా, రామభక్తులు అయినా పరమశివుని అంశైనా ఇలాంటి దేహంలోనే ఉన్నావు కదా, నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి ఎగురుతున్నావు అని. అంటే నేను అక్కడ ఇక్కడ ఎగరనండి, శ్రీ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం భాస్మవారి పరిపూర్ణ లోచనం మారుతిం భజ కలు రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామ భక్తులు సనాతన వైదిక హిందూ హైందవుల కులాలకు అతీతంగా రామ 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 అని మనస్ఫూర్తిగా వాక్కుతో భజన చేస్తుంటారో అక్కడ ఎగురుతాను అన్నారు. అందుకే స్టేజ్ మీద ఖాళీ స్థలం దండిగా ఉంది. కాబట్టి ఇప్పుడు గట్టిగా పలకండి, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 జానకి రమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, లక్ష్మీ నృసింహ గోవింద, లక్ష్మీ చెన్నకేశవ గోవింద, హర నమ పార్వతీ పతయే హర ఈ హర హర మహాదేవ్ ఏదో కోరికలు తీరాలని చెప్పినది కాదండి. మన సనాతన వైదిక హిందూ ధర్మాన్ని కాపాడాలి, ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, జగన్నాథ్ నుండి